మంచిది, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు సూత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, నీ బిడ్డలమైన మమ్ములను సజీవ లెక్కల్లో దాచి నీ అపారమైన కృపలో భద్రపరిచి ఈ 2025 లాస్ట్ వారంలోనికి నాయన జనవరి 26 తారీఖులను మమ్మల్ని క్షేమంగా నడిపించారు. పునరుత్థాన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకే మహిమ చెల్లిస్తున్నాం. అయా, 25 దినాలు, ఈ 2025లో 25 దినాలు గడిచిపోయాయి. 26వ దినములోనికి మమ్మల్ని క్షేమంగా నడిపించారు. ఈ దినాన్ని, ఈ క్షణాన్ని చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ మేము ఉన్నాము అంటే తండ్రి, పోయిన వారి కంటే మేము గొప్పవారం కాదు కానీ తండ్రి, ఉచితమైన నీ ప్రేమను, నీ కనికరాన్ని బట్టే తండ్రి మేము సజీవ లెక్కల్లో ఉన్నాం. నాయన, ఉన్న మేము తండ్రి ఇయ్యబడిన కాలాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ ప్రారంభం నుంచి వెళ్ళి ముగింపు వరకు మీరే అధ్యక్షత వహించి మా కొదవగా ఉన్న జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ప్రారంభ పలుకులుగా చక్కని విషయాలు తండ్రి సహించి భరించి ఎలా ఉండాలో తండ్రి మంచి మాటలు నీ కుమారుడి ద్వారా మాకు అనుగ్రహించారు. నాయన, ఈ 2వ వర్తమానంలో కూడా తండ్రి మాకు తోడుగా ఉండి విలువైన నీ సంగతులు తండ్రి మాకు బోధించమని, ఏ విషయాల్లో మేము బలహీనులుగా ఉన్నాం తండ్రి వాటి యందు మమ్మల్ని బలవంతులుగా చేయమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమతో తన గ్రంథం ముందు రాసుకున్న దేవుడు వేదనతో తన గ్రంథం నుంచి కొట్టివేస్తాడా అని పేరు అన్న అంశం మనం ఆలోచిద్దాం. ప్రేమతో తన గ్రంథం ముందు రాసుకున్న నీ పేరు రాసుకున్న దేవుడు వేదనతో తన గ్రంథము నుండి నీ పేరు కొట్టివేస్తాడా? వేదన ఎందుకు పెట్టిరా దేవుణ్ణి అన్న దాని మీద ఆలోచిద్దాం. ప్రేమతో ఎలా రాసుకున్నాడు, వేదనతో ఎందుకు అంత వేదన పుట్టించేటట్టు మనిషి ఎందుకు మారిపోయాడు అన్న దాని మీద చాలా అద్భుతమైన అంశం, మనం చక్కని విషయాలు మనం మాట్లాడుకుందాం. మీరు గమనించండి, మనుషులందరూ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా తన ప్రియకుమారుడు క్రీస్తుని లోకానికి పంపించి మళ్ళీ అందరినీ ఆ జీవ గ్రంథములో చేర్చడానికి ఎవరొచ్చారు? యేసు వచ్చాడు. యేసు ఏం చేశాడు? మాటలు చెప్పాడా, ప్రాణం పెట్టాడా? మాటలు చెప్పి 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 ఏం చేశాడు? ప్రాణం పెట్టి కొన్నాడు అందరినీ. క్రీస్తు త్యాగము, క్రీస్తు ప్రేమ, తండ్రి సంకల్పము, పరిశుద్ధాత్మ నడిపింపు అనేది ఈరోజు సమాజంలో కోటాను కోట్ల క్రైస్తవులకు అర్థం కాలేదని చెప్పొచ్చు. మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే చూస్తే 100 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఏ ఒక్కరికి తండ్రి ప్రేమ అర్థమైంది? మీరు గమనించండి, ఆయన ప్రేమతో తన గ్రంథం ముందు రాసుకొని లోకానికి పంపిస్తే మిగిలించింది ఏంటి? దేవునికి సంతోషమా? మీరు గమనించండి, వేదన, బాధ. తెలుసా? వేదన, బాధ ఎందుకు తుడిచేస్తాడు ఆయన? చక్కని విషయాలు మనం ఆలోచిద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనంలో ఉన్నాను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం మీరు గమనించండి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడు. మీరు గమనించండి, ఎవని పేరైనను జీవ గ్రంథం మందు రాయబడినట్లు కనబడని ఎడలా అంటే రాసుకున్నాడు, ఆయన రాసుకున్నాడు. మరి కనబడకుండా ఎందుకు అయిపోయింది? క్రియలను బట్టి, బ్రతుకును బట్టి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. 60 ఏళ్ళండి, 70 ఏళ్ళండి, 80 ఏళ్ళు అని చెప్పినా కూడా మన బ్రతుకులు మారకపోతే ఎలా? మీరు గమనించండి, ఇన్ని అవకాశాలు ఎందుకు ఇస్తున్నట్టు నువ్వు నరకానికి వెళ్ళొద్దని, ఇన్ని అవకాశాలు ఎందుకు ఇస్తున్నట్టు ఆ నరక గుండంలోకి వెళ్ళి నువ్వు తట్టుకోలేవని. ప్రేమ, కరుణ, వాత్సల్యం ఇంకా చూపుతున్నాడంటే ఏ ఒక్కరూ నశించిపోవుట తండ్రికి ఇష్టం లేదు కనుకనే. మీరు గమనించండి, మన నోవాహు కాలంలో చూసుకుంటే సుమారు ఒక 100 సంవత్సరాలకు పైనే దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడని మనం చదువుకుంటాం. 100 ఏళ్ళకు పైనే. నోవాహుకు 500 ఏళ్ళు వచ్చినప్పుడు దేవుని వాక్కు వస్తుంది, అంటే ఓడ కట్టాలని వస్తుంది. 600 ఏళ్ళు అయిపోయినాక పూర్తి అయిపోతుంది ఓడ. అంటే ఏమైపోయింది? 100 ఏళ్ళకు పైచీలకే. మీరు గమనించండి, దాదాపు 120 ఏళ్ళు అంటారు. అంతవరదాకా దేవుడు మనుషులందరూ మారాలని ఎంతగా సహించిండో, ఎంతగా భరించిండో మీరు గమనించండి. మనుషులందరూ ఏం చేశారు? ఆయన ప్రేమను, ఆయన నెమ్మదిని, ఆయన శాంతిని చేతగాని వాళ్ళలాగా చూసిన సమాజం మొత్తం. ఏం చేస్తారులే, దేవుడు ఇంతే, మేము ఇంతే, ఎలా ఉన్నా కూడా ఈ సంవత్సరం మంచిగున్నాం అంటే పోయిన సంవత్సరం మంచిగా ఈ సంవత్సరం కడిపెట్టాం, ఏమైనా చేసిండు ఆ దేవుడు? అసలు దేవుడు అనేవాడు ఉంటే గియాన్ని ఎందుకు? ఆయన విర్రవీగితేనే ఏమైపోయింది? అమెరికా మొత్తం నాశనం అయిపోయింది, కాలిఫోర్నియా మొత్తం. మంచి సెలబ్రేట్ ఉండేవాళ్ళే దేవుడే లేడు, మేమే క్రియేటర్స్ అని విర్రవీగిరు మొత్తం. కార్స్ ఎక్కడి నుంచి వచ్చిందే కదా, మొత్తం బూడిద అయిపోయింది తెలుసా. దాని ఖర్చు అంచనా వేస్తే 25 లక్షల కోట్లట.
నష్టం వాటిల్లిందట. వేలు కాదు, 25 లక్షల కోట్లు వాటిల్లింది. కోలుకొని దెబ్బతీసిందంటే మీరు గమనించండి. కారు స్విచ్ ఎక్కడానికి వచ్చిందో ఇంకా తెలియదు, బూడిద అయిపోయింది మొత్తం. ఏం లేకుండా చల్లగా ఉండే ప్రాంతాలు మంచిగా చెట్లు మొలిసి ఆనందంగా ఉండి ఎండిపోయినాయి. ఎందుకంటే మనుషులు ఎప్పుడైతే గర్విస్తారో, మనుషులు ఎప్పుడైతే దేవుని దగ్గర రాకుండా ఇష్టానుసారంగా బతారో, దేవుడు వేసిండనుకో దెబ్బ, మనుషుడు అసలు మిగలడు. తెలుసా? అసలు విపరీతంగా వాళ్ళు ఒక దాంట్లో ఈవెంట్లో వాళ్ళు మాట్లాడుతూ దేవుని విపరీతంగా అవహేళన చేసిరు. మొత్తం వాళ్ళు స్వలింగ సంపర్కులు, అంటే మగవాళ్ళు పెళ్లి చేసుకుంటారు, అక్కడ ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారు. విచ్చలవిడి బరి తెగించే సమాజం అది మొత్తం. కాలిఫోర్నియాలో ఉన్న వాళ్ళ ఆ ప్రాంతంలో తెలుసా? అందుకనే బూడిద అయిపోయారు మొత్తం. కారు సిచ్చు కొన్ని వేల మంది చచ్చిపోయారు. ఇళ్ళు మొత్తం అన్నీ కోటేశ్వరుడు అనుకునేవాడు రోడ్డు మీద పడిపోయింది మొత్తం. తెలుసా? కొన్ని ఎకరాలు ఒక్కొక్క ఇల్లు అంతా బూడిద అయిపోయిందని మీరు గమనించండి. ఏం లేదు, బొగ్గు. దాన్ని చూస్తుంటే సుధమ గుమర పట్టణాలు కనుక బూడిద ఎలా అయిపోయినాయో సేమ్ అలాగనే. ఎందుకంటే మనిషి విర్రవీగొద్దు, గర్వించొద్దు. మనం ఎంత, మన బతికెంత. 60 ఏళ్ళ జీవితం అండి. ఆయనే శ్వాస నిశ్వాస నాసికలో పెట్టి బతుకురానిచ్చిండు. ఆపిండి అంటే అయిపోయినట్టేనా? తెలుసా? గాలి వస్తే బతకలేం, ఎండ సరిగ్గా కొడితే బతకలేం, వర్షం బాగా కొట్టినా కూడా బతకలేం. ప్రకృతిలో ఈ ప్రకృతి మొత్తం దేవుని ఆయుధాలు, ఆయన చేతిలో ఆయుధాలు. వర్షము, ఎండ, ఈ మొత్తం అంతా, ఈ నిప్పులు, ఈ మొత్తం ఇదంతా ఏందనుకుంటున్నావు? ప్రకృతి మొత్తం దేవుని చేతిలో ఆయుధాలు. మనమెంత, మన బ్రతికెంత మీరు చెప్పండి. మనుషులు అవకాశం ఇస్తామంటే మారట్లేదు, అవకాశం ఇచ్చినా కూడా దేవుని దగ్గర రావట్లేదు. జీవగ్రంథమందు ప్రేమతోనే రాసుకున్నాడు మనమందరం రావాలని. తన కళ్ళతో చూసుకొని ఉన్నతంగా ఆశతో ఇక్కడ పంపిస్తే ఎన్నో కోట్ల కణాలు నేలరాలిపోయినా నిన్ను మాత్రమే నీ తల్లి అండంతో ఫలదీకరణం చెందించి నీకు ఒక ఆకారాన్ని రూపుదిద్ది ఈ లోకానికి పంపిస్తే నువ్వు చేసేదేంటి? మీరు గమనించండి. దేవునికి ఆవేదన మిగిలిస్తారు, దేవుని ఇబ్బంది పెడతారా? ఆయన ఎలా చూసుకుంటూ చూడండి. 139 కీర్తనలో 16వ వచనం చూడండి ఏమంటుండో ఆయన. 139 కీర్తన 16వ వచనం ఆయన రాసుకుంటాట. ఎంత ప్రేమగా రాసుకుంటా ఆయన. ఆ ప్రేమను మొత్తం ఏంటి? మనుషులు చేతగానితనంగా లేదు. దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఏమంటాడు? నేను పిండమనై ఉండగా, దావీదు భక్తుడు చెప్తుండండి, నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. చూడండి, నియమింపబడిన దినములన్నీ ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖిత. మూల భాషలో ఉన్న చూడండి, ఒకటేసి అక్కడ లేక ఒకటైన కాక మునిపే నా అవయములను దినదినము నిరూపింపబడక మునిపే అవన్నీ కన్ను, చెవులు, నోరు, నోట్లో ఉన్న నాలుక, అవయవాలు, గుండె, ప్రతీదీ రూపిస్తున్నట. దినదినము రూపిస్తుంటే అన్నిటి గురించి రాసుకొని ఇక్కడ పంపించిండు. తెలుసా? చెవి ఎందుకు ఇచ్చిండో ఈరోజు సమాజానికి తెలియదు, కన్ను ఎందుకు ఇచ్చిండో సమాజానికి తెలియదు, నోరు ఎందుకు ఇచ్చిండో తెలియదు, నోట్లో నాలుకెందుకు పెట్టిండో తెలియదు. సొల్లు నేరేసుకొని అందరి మీద పడిపోవడం ఎందుకు? మీరు గమనించండి. చెడ్డ మాటలని అంటే కొండాలు చెప్తానికి ఈ చెవులు ఉన్నాయా? ఈ మాట ఇక్కడ, ఆ మాట అక్కడ చెప్తున్నావు అంటే నీకు చెవి ఎందుకు ఇచ్చిండు? అందుకు ఇచ్చిండా? ఆయన జీవం మాటలని నీ బ్రతుకు దిద్దుకోమని ఇచ్చిండు తప్ప నువ్వు కొండాలు పెట్టి సాడీలు చెప్పడానికి కాదు చెవులు ఇచ్చింది. ఎందుకంటే బైబిల్నే ఉంది, చెవి మాటలను పరీక్షిస్తుందట. ఎంత చూడండి, ఎందుకు ఇచ్చాడు నాయనా చెవి ఎందుకు ఇచ్చావంటే అవి మంచియో చెడ్డవో అవి పరీక్షించి మంచి తీసుకో చెడ్డయా అని వదిలిపెట్టమని చెప్పింది తప్ప మంచి మాత్రం ఈ చెవులు తీసుకొని మనిషి ఈరోజు చెడ్డయే కావాలి. ఆ చెడ్డయే మొత్తం సమాజానికి ఏం చేయాలి? ప్రచారం చేయాలి, ఇండ్లను కూలువాలి. మొత్తం సమాజం మొత్తం ఇలాగనే తయారైతుందో అవుతుందా? మీరు గమనించండి. ఎవరుంది? నాలుకెందుకు? అంగిలి ఆహారం రుచి చూసి నాలుక రుచి చూస్తుంది. ఆ రుచి చూసిన నాలుకేంటి ఏమైంది? విషపుతో నిండి ఉందన్నాడు. వరలో పెట్టిన కత్తులు ఎలా ఉంటాయో నీ నాలుక అలాంటిది అన్నాడు. నీ నాలుక ప్రకృతికి చక్రముకు చిచ్చు పెట్టును అన్నాడు. వింటున్నా మనిషి? నీ నాలుక ప్రకృతి చక్రకు చిచ్చు పెట్టును. నీ నాలుక ఏమైందన్నాడు? మంగళవారి కత్తి వలే ఉన్నదన్నాడు. కత్తి నున్నగా గుండు చేస్తుంది, అంతేనా? నున్న గొరుగుతుంది. కుటుంబాలను నాశనం చేసేది కూడా ఈ నాలుకే. తెలుసా? నాలుకను ఎందుకు ఇచ్చాడో తెలియదు, అయినా కూడా దాన్ని వాడుతున్నాం మనం. ఈ అన్నిటికీ లెక్క చెప్పాలి. ఆయన రాసుకుంటున్నాడు. దినదినము రూపింపబడుతుంటే ఆయన ప్రతి దాని గురించి రాసుకుండు. కన్ను ఎందుకు ఇచ్చాడో రాసుకుండు, చెవి ఎందుకు ఇచ్చాడో రాసుకుండు, ముక్కు ఎందుకు ఇచ్చాడో రాసుకుండు, నోరు ఎందుకు ఇచ్చాడో రాసుకుండు. ప్రతిదాన్ని రాసుకొని ఇక్కడ పంపిస్తే నువ్వు చేస్తున్నది ఏంటి? ప్రేమతో రాసుకుండండి. ప్రేమతో తన కళ్ళతో చూసుకుండు, ప్రేమతో తన అరచేతిలో చెక్కున్నాడు, ప్రేమతోనే తన జీవ గ్రంథమందు పరలోకమందు తన గ్రంథమందు రాసుకున్న దేవుణ్ణి
మీరేం చేస్తారు? మా క్రియల వల్ల మనుషులు ఏం చేస్తారు? ఆయన వేదనతో ఆ గ్రంథం ఏ గ్రంథములో ఆయన రాసుకున్నాడో తన హస్తముతో, అదే హస్తంతో కొట్టేసే స్థితికి మనిషి దిగజారిపోయిందంటే ఏం చేయాలి? మీరు గమనించండి. ఎన్నో కోట్ల కణాలు నేల రాలిపోయినా నిన్ను నన్ను మాత్రమే నిలబెట్టి, నీకు నాకు మాత్రమే ఆకారాన్ని ఇచ్చి జీవాన్ని పోసి ఈ అనంతమైన విశ్వాన్ని సృష్టించి ఈ లోకాన్ని పంపిస్తే దేవునికి ఆవేదన మిగిలిస్తే నిన్ను ఎందుకు వదిలిపెడతాడు? భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ఇష్టానుసారంగా బతుకు ఏమన్నాడు? భూమి మీద బతికినప్పుడు నీ ఇష్టం, నిన్ను ఇవ్వడేమన్నాడు? కానీ ఆయన చేతిలో పోయేదిన ఒక రోజు ఉన్నది. నువ్వు వద్దనుకున్నా, నువ్వు ఎన్ని రోజులు బతికినా ఆయన చేతుల్లో పడకుండా నువ్వు మాత్రం తప్పించుకోలేవు. 60 ఏళ్ళ 70 ఏళ్ళ నీ ఇష్టం వచ్చాడు, నీ విచ్చలవిడితనంగా బతుకు ఏమన్నాడు? పోయేది ఆయన చేతిలోనికే. సమాజం మొత్తం ఆయన చేతిలోనికి నిలిపేస్తాడు మొత్తం. అప్పుడు తెలుసా, దేవుని ప్రేమను, దేవుని కరుణా వాత్సల్యమును మనుషులు తునీకరిస్తున్నారు, విసర్జిస్తున్నారు. దేవుడు ఏం చేస్తాడులే, ఉంటే మనల్ని ఏం చేస్తాడు? ఉండేవాడైతే మన మాట ఇన్ని అంటున్నా కూడా ఏం జరుగుతలేదు కదా, ఇప్పుడు ఏం జరగలేగా, రేపేం జరగలే కదా, పోయిన సంవత్సరం ఏం జరగలే కదా అని అన్నీ లెక్కలేసుకుంటూ ఇష్టానుసారంగా భక్తిహీనులుగా మారిపోతున్న సమాజాన్ని ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఇరికేనా ఒకానొక దినాన్న మనిషి ఆయన చేతిలోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. ఆయన పంపించింది కదా, నీ అంతా నువ్వు రాలే కదా, నీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు కూడా నేను రాలే కదా. పరమందున్న తండ్రి అనుకుంటే నువ్వు వచ్చావు, నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకుంటేందుకు రాలే. ఆయన ఇష్టాన్ని నీ బ్రతుకులో నెరవేర్చడానికి ఈ లోకానికి పంపాడు. అందుకనే 66 పుస్తకాలు రాయించి పెట్టాడు, ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎలా నువ్వు ముందుకు నడవాలని. మనిషి ఏమని తెలుసుకుంటుండా? పిండమున తల్లి చూసిందా, తండ్రి చూసిందా, ఎవరు చూశారు? డాక్టర్ చూసిందా? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితము చేసుకున్నాడంటే మీరు గమనించండి. ఎందుకు చేసుకుంటు లిఖితములు? ఎందుకు చేసుకుంటు మీరు గమనించండి. ఉట్టిరేనా? మీరు ఆలోచించండి ఒకసారి. గ్రంథములో లిఖితములు చేసుకునేను. ఈరోజు మన బర్త్డే అంటే మన బర్త్డే సర్టిఫికేట్ లేకపోతే పరిచయం అవుతుంది. ఎక్కడ పోవాలన్నా, హాస్పిటల్ కన్నా ఇంటికాడ కన్నా ఖచ్చితంగా, ఇప్పుడు అందరూ హాస్పిటల్ లేదండి, ఖచ్చితంగా అక్కడ ఏంటి, ఏ టైం పుట్టాడు ఏంటి అనేది మొత్తం మంచిగా రాసి మనకి ఇస్తారు. దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం. స్కూల్లోకి పోవాలని, ఎక్కడ పోవాలని అదే. అవునా? మీరు గమనించండి. ఆయన కూడా పంపిస్తున్న వాళ్ళందరినీ అలాగనే రాసుకొని పంపిస్తుండు. మీరు గమనించండి. అక్కడికి వెళ్ళాలంటే ఏమై ఉండాలి? రాయబడిన వారు ఖచ్చితంగా ఉండాలి. కనబడిన ఎడల, ఆ గ్రంథం మందు కనబడిన ఎడల వాడేంటి? నిత్యాగ్నిగుండంలో పడవేయబడును. అంటే ఏంటి? రాసుకున్న నేనే ఆవేదన తుడిచేసేటట్టుగా మీ బ్రతుకులు మారిపోయాయి అంటుండు. అందుకనే లేక ఒకటైనను కాకమునిపే నా అవయములు దినదినము నిరూపింపబడక మునిపే అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. మూల భాషలో చెప్తున్నాను, లిఖితములాయను. నీ అవయాల గురించి నేను రాసుకున్నాను. ఏం మాట్లాడాలో ఏం చూడాలో రాసుకున్నాను. ఎక్కడ నడవాలి, పాదాలు ఏం చేయాలి, చేతులు ఏం చేయాలి, ప్రతీదీ అన్నిటినీ సర్వ శరీరాన్ని నువ్వు ఎలా వాడాలో మొత్తం నేను రాసుకున్నాను నా గ్రంథములో అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని ద్వారా. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక. ఒక ఆయన వచ్చిండు, ఎలా వాడుకున్నాడో ప్రపంచానికే మాదిరికరం, రోల్ మోడల్ అని చెప్పొచ్చు. యేసుక్రీస్తు ఎలా వాడిండో చూడండి. ఆయన గురించి కూడా చెప్తున్నాడు. సేమ్ మరియమ్మ గర్భంలోనికి వచ్చాడు. ఆయనకు కూడా మనలాగానే అవయవాలు తల్లి గర్భంలో రూపింపబడ్డాయి. రెండు కళ్ళు రూపింపబడ్డాయి, చెవులు సేమ్. రక్త మాంసములు, ఆత్మగా ఉన్న యేసు రక్త మాంసములలోనికి వచ్చిండు. ఎక్కడికి వచ్చిండు? తల్లి గర్భంలోనికి వచ్చిండు. ఆయన కూడా దినదినం రూపింపబడ్డాయా? సేమ్ రూపింపబడ్డాయి. వచ్చి ఎలా బ్రతికిండో చెప్తుండు చూడండి. ఆయన గుర్తెరిగిండు. ఆయనకు మనకున్న తేడా అదే. 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి చూడండి ఆయన ఏమంటుండు? లోకమందుని ప్రవేశించినప్పుడు ఆయన యేసుక్రీస్తు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ శరీరాన్ని అమర్చినవని ఆయన. ఎందుకంటే ఈ శరీరంతో నీ పని చేయాలి, ఈ శరీరంతో నీ సత్క్రియలు చూపించాలి, ఈ శరీరంతోనే వెళ్ళాలి. కళ్ళు చూసేదిగో ఈ శరీరంలో కళ్ళు ఎందుకు అమర్చావు? ఖచ్చితంగా నువ్వు చేసిన కార్యాలన్నీ వివరించి చెప్పడానికి. చెవులు ఎందుకు ఇచ్చావు? ఇగో నీ గురించే, నువ్వు నాకు నేర్పినట్టు ఈ లోకంలో నేను ప్రకటిస్తున్నాను. ఆయన ఏమి నేర్చుకున్నాడు తండ్రి దగ్గర? ఆయన విన్న వాటిని, కన్న వాటిని ఖచ్చితంగా చెప్తాడు. తండ్రి నాకు నేర్పినట్టు నేను మీకు ప్రకటిస్తున్నాను అంటాడు. నా మాటలు కావు, నేను బోధిస్తున్న మాటలు నావి కావు అని అంటాడు యేసుక్రీస్తు.
అంటే తండ్రి ఏం చెప్పిండో ఆ మాటలను గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చి మానవ దేహంలో ఉన్నా కూడా మర్చిపోలే జ్ఞాపకాలు, పరలోకంతో తండ్రి ఉన్న బంధాన్ని మర్చిపోలే. మనం ఈ మాయదారి లోకానికి వచ్చిన తర్వాత అన్ని మర్చిపోయినాం. మీరు గమనించండి, ఈ మనుషుల మధ్య మరుస్తూ అశాశ్వతమైన ప్రేమ గురించి, శాశ్వతమైన ప్రేమను చంపేస్తున్నాం, తుంచేసుకుంటున్నాం. ఈ భూమి మీద ఉన్న శాశ్వతమైన ప్రేమలా అశాశ్వతమైన కొద్ది కాలం ఉండే ప్రేమలే. ఈ ప్రేమలు శాశ్వతమైన కాదు, ఈ మరణంతో మట్టిలోకి వెళ్ళిపోయేటియే. ఇది శాశ్వతమైందా అశాశ్వతమైందా? ఈ ప్రేమ తల్లిదండ్రుల బంధము, అన్నదమ్ముల బంధము, అక్కచెల్లెల బంధము, ఈ బంధాలన్నీ ఎప్పటిదాకా ఉంటాయి? బతుకున్నంత వరకే ఉంటాయి. చచ్చిపోతే టక్కుని అయిపోతాయి. అంతేనా? ఎంతమంది కన్నా పిల్లలు ఎంతమంది కన్నా చచ్చిపోయినతో ఓడు చచ్చిపోయినోడు మోసుకపోయి బతుకున్నోడు కప్పెట్టేసేతాడు, అంతే. అప్పటి వరకే నీ బంధం. కానీ నా బంధము తండ్రితో శాశ్వతమైనది దగ్గర బతుకున్న రోజులు ఉంటుంది ఈ బంధం. చనిపోయినాక కూడా శాశ్వతమైన జీవంలో నడిపించే అసలు సిసలైన బంధము పరలోకమందున్న తండ్రి బంధం. ఎవరికి అర్థమవుతుంది? ఈ బంధంలో పడి ఆ బంధం మర్చిపోతే ఎట్లా? ఈ బంధాలలో మరి సమాధానంగా ఉంటురా? ఈ బంధాల్లో సమాధానం లేనివాడు ఆ బంధంలోకి అసలే వెళ్ళడు. మీరు గమనించండి, ఈ బంధాలు ఎందుకు ఇచ్చిండు? దేవుడు ఇచ్చిండు. అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, ఇవన్నీ ఎందుకు ఇచ్చిండు? దేవుడు ఈ బంధాలు నేను ఇచ్చాను, ఆ బంధాలను కాపాడుకుంటూ మీరు వెళ్ళండి. మీ ఆత్మీయ జీవితానికి ఒక అనుబంధాలుగా నేను పెట్టాను, మీరు కాపాడుకుంటూ ముందుకెళ్ళండి. నా ప్రేమను చాటండి సమాజంలో ప్రేమ కలిగి అన్నాడు. ఈ బంధాలు బలంగా లేవు, ఆ బంధాలు అసలే లేవు. ఈ బంధాలు మొత్తం బీటలు బారిపోతున్నాయి. ఏమర్థమైంది? దేవుడు ఎందుకు ఇచ్చింది ఈ బంధాలండి? నువ్వు అనుకుంటే వచ్చిన బంధాలు కాదు, ఆయన ఇస్తే వచ్చిన బంధాలు. తెలుసా? తండ్రిని తల్లిని చేసింది ఎవరు? పరలోకమందున్న తండ్రి చేశాడు. పిల్లలుగా ఇచ్చారు. ఈ పిల్లలు ఏం చేయాలి? మళ్ళా తల్లిదండ్రులతో మళ్ళా వాళ్ళ జనరేషన్ ఇవన్నీ ఇలా ఉండాలని మొత్తం దేవుని అనాది సంకల్పం. ఆ సంకల్పాన్ని మొత్తం గండికొట్టేసింది మనుషులు. మీరు గమనించండి, ఒకసారి చూడండి. ఆయన మంచిగా అర్థం చేసుకుంటున్నాం ఈ శరీరంతో ఎలా ఉండాలని. అన్నదమ్ములను పోగొట్టకుండా, అమ్మను పోగొట్టకుండా, ఎవరినన్నా యేసుక్రీస్తు పోగొట్టకుండా అండి. తులనాడేరు అందరూ యేసుక్రీస్తును. తెలుసా? మతి చెల్లించిన వాడని అమ్మ అన్నది. ఎవరు? మరియమ్మ అన్నది మతి చెల్లించిన వాడని. నువ్వు వెళ్ళిపోయిగో, నీ కార్యాలయాన్ని అక్కడ కనపరుచుకోపో, నువ్వు వెళ్ళిపో అని తమ్ముళ్ళు కూడా యేసుక్రీస్తును చావు కోరుకురు బతుకున్నప్పుడు. తెలుసా? కానీ ఏ ఒక్కరిని నిందించలే. యేసుక్రీస్తు ఏ ఒక్కరు నిందించలే. అమ్మను నిందించలే, తమ్ములను నిందించలే. దూషించిన వారిని సైతం ప్రేమించింది తప్ప లేదు. అది ప్రపంచంలో ఎవడు చేయలే. యేసుక్రీస్తు మాత్రమే చేసి చూపించాడు. తెలుసా? ఎవడు చేయలే. శరీరాన్ని ధరించుకున్న ఏ ఒక్కరు కూడా ఇలాంటి సహనాన్ని, ఇలాంటి ప్రేమను, ఇలాంటి అనురాగాలను చూపిన వాడే ప్రపంచంలో లేడు. అన్నదమ్ములు ద్వేషించిర్రు, ఆ అమ్మ ద్వేషించింది ఒకానొక అప్పుడు. కానీ మీరు గమనించండి, అందరినీ తన ప్రేమతోనే గెలుచుకోండి. ఆయన చనిపోయిన తర్వాత అందరూ వచ్చి పడిపోయిరండి. అందరూ అర్థమైపోయిను చనిపోయిన తర్వాత. ఇన్ని సహించిండు, మనం సహించట్లేదు, మనం భరించట్లేదు ఏంటి అని అర్థం చేసుకొని వాళ్ళు ఏం చేశారు కన్నా, ఇక బతికినా చనిపోయినా ఇక ఆయనే అన్న కాదు దేవుడు అని ఒప్పుకురు వాళ్ళు. యాకోబు యేసుక్రీస్తు తమ్ముడే, యూదా యేసుక్రీస్తు తమ్ముడే, సీమోన్ అంటే అయి ఉంటాడు, ఇంకో యోసేపు అని అయి ఉంటాడు. వీళ్ళందరూ అగ్రమానిగా అంటే సంఘములో పెద్దలుగా హతసాక్షులుగా మారిపోయారండి. ఉన్నతంగా బతికారు. తల్లి అందరూ వచ్చిరు. ఆ 2వ అధ్యాయంలో చదువుకుంటుంటే ఈయన సహోదరుడుగా వెళ్ళిపోయి మేడగదిలో ప్రార్థన చేసినట్టు ఉంటుంది. అందరినీ కాపాడుకుంటూ. ఎందుకు? ప్రేమతోనే. మీరేంద్రనా కానీ వాళ్ళని ఏమాత్రం ద్వేషిస్తే వద్దురా, వాళ్ళు వద్దురా. మీరు గమనించండి, మనం ఏమనుకుంటుంటే వీడి శత్రువు వాడి శత్రువు అని మనం అనుకుంటాం. మీరు గమనించండి, ఇక్కడ మిత్రుడుగా, ఇక్కడ ప్రేమ అనురాగాలు కలిగిన కూడా పరలోకం వెళ్తాడు. ఇక్కడ ద్వేషం పెట్టుకొని వాడి శత్రువు వీడి శత్రువు అనుకుంటు నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. పగబట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కడు వెళ్ళేది ఎక్కడా? ఒక మంచి ప్లేస్ ఉంది అక్కడ. ఏడుపును ఇక్కడ భూమి మీద నువ్వు ఎట్లా పనులు కొరుకుతావో సేమ్ అట్నే పనులు కొరుకుతారు అక్కడ నరకములో. పనులు కొరికే గతి ఇక్కడైతే మనిషిని చూసి పటపట పనులు కొరికి కళ్ళు మొత్తం మెరకలు పెట్టి చూసుకుంటూ నువ్వు ఇష్టానుసారంగా ఉన్నావో, అక్కడ ఏడుపు పనులు కొరికే స్థలం ఒకటి ఉంది, ప్రత్యేకమైన స్థలం. ఏది? నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. మంచి ప్లేస్ ఉంది అక్కడ. మరి ఇవన్నీ సహించి భరించి నీతికి అన్నిటికీ సహించిన వాళ్ళు భరించిన వాళ్ళు ఎక్కడ ఉండరు కదా? ఆనందకరమైన ఒక లోకం ఉంది తెలుసా? పరదేశి నుంచి పరలోకం వెళ్ళిపోయే వాళ్ళు ఉండరు. ఆ జాబితా వాళ్ళు అక్కడ గొడవలు ఉండవు, పగలు ఉండవు,
ప్రతీకారాలు ఉండవు. నెమ్మది, సమాధానం, నీతి, న్యాయములు, మంచిగా యుగయుగాలు తండ్రితో జీవించే భాగ్యము, తండ్రి వెలుగులో, తెలుసా, యేసుక్రీస్తు వెలుగులో నిత్యము ఆయనతో ఉండే భాగ్యము, దాన్ని మాటల్లో వర్ణింపలేనంత ఆనందకరమైన దినాలు. తెలుసా, నీ దుఃఖ దినములు ఉండవు అక్కడ. ఎండదెబ్బ, వడదెబ్బ ఏది ఉండదు. ఆ మహాలోకం నీకోసమే. ఎందుకు? ఇక్కడ సహించి, భరించి, కొట్టినా, తిట్టినా, అవమానించినా, నిందలేసినా, ఎన్ని చెడ్డ మాటలన్నా రాబోయే కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల జీవితాల ముందు ఈ తుచ్చమైన ఎన్ని రోజులు ఉంటాయండి? అన్నోడు ఉంటావా, ఇన్న నువ్వు ఉంటావా? అన్నోడు ఉంటావా, ఇన్న నువ్వు ఉంటావా? ఇద్దరం పోతాం కదా ఏదో రోజు. అన్నోడు ఎక్కడికి పోతాడు? నరకానికి వెళ్తాడు. సహించిన నువ్వు ఎక్కడికి పోతావు? స్వర్గం, పరలోకం. ఎంత ధన్యత! ఈడు యుగయుగాలు కాలిపోవాలి. 60 ఏళ్ళు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎన్ని రోజులు ఎగుతాడు? నోటి బలం ఉన్న రోజులు ఎగుతాడు. తర్వాత బలం శరీరం నుంచి విడిచిపోయిన తర్వాత అంత తగ్గిపోతాడు. మాటలు తగ్గిపోతాయి, అన్నీ తగ్గిపోతాయి. అసలు ఎవడు లెక్క చేయని పరిస్థితి కూడా వస్తాడు. తెలుసా ఎందుకు? మన మాటలు, నువ్వేం చేస్తావో, నువ్వేమి ఇస్తావో గదే పంటకు వస్తావు అన్నాడు. తెలుసా దేవుడు కూడా ఎగిరిన రోజు ఎగురుతావు. తర్వాత అనిసిండనుకో, ఇక తర్వాత ఎవరిని మాటినాడు ఎక్కడ ఉండదు. ఇక్కడ భూమి మీద ఇదే విసర్జింపబడి దేవుని చేత ఏమైపోతావు? నరకంలో కూడా వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? సమాజం మగల నిన్ను నీతి నిమిత్తం దూషించిందా, తిట్టిందా? సహించు, భరించు. అనంతకాలము తండ్రితో ఉండే మహాభాగ్యం, సంతోషకరమైన లోకానికి వెళ్ళిపోతావు. అది ఎక్కడ? దేహంలో ఉన్నప్పుడే నువ్వు సాధించాలి పరలోకం. చచ్చిపోయినాక అక్కడ తెలివైన ఉపాయం లేదండి. బతికున్నప్పుడు ఇవన్నీ వస్తాయి. ఇది పరీక్ష, నిలబడాలి. వాడు ఇట్లా అంటుంటారు, ఇవన్నీ అంటారు ఖచ్చితంగా. యేసుక్రీస్తునే అన్నారు. యేసుక్రీస్తునే వదిలిపెట్టే ఈ పాప ప్రపంచం, ఈ దుష్ట ప్రపంచం. యేసుక్రీస్తునే ఎందుకురా మీరు ఇలా బతురు అంటే ఏమన్నాడు? తిట్టిరు ఆయన ఏమన్నాడు ఎరికినా? లోకులు మిమ్మల్ని దూషిస్తున్నారని మీరు ఆశ్చర్యపడకండి, లోకము ముందు నన్ను దూషించిందని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు దూషించారు ప్రభు అని అంటే, లోకము దాని క్రియలు నేను చెడ్డవని చెప్పినందున నన్ను దూషించింది. అంటే అర్థం ఏంటి? నువ్వు చెడ్డదాన్ని చూసి సహించలేవు, దాన్ని ఖచ్చితంగా సరి చేయబోతావు. అందరూ మన మీద వ్యతిరేకమవుతారు. అయినా పర్లేదు, దేవుని సంతోషపెట్టిన వారం అవుతాం. వాళ్ళ తప్పులను మనం సమర్థించి ఓకే అని వాళ్ళ పక్షాన్ని ఉన్నామో మనం ఏమైపోతుంది? మనకు పొగడతలు వస్తాయి, మంచోళ్ళే అంటారు, కానీ దేవుని దగ్గర మన బహుమానం పోగొట్టుకుంటాం. అది నిత్య జీవము, నీతి కిరీటము. ఆ నిత్య జీవము మనం పోగొట్టుకుంటాం. మనుషులను పొగడడానికి కాదు, మనుషులను సరిచేయడానికి ఇచ్చిన బాధ్యత. మనుషులను ఖండించడానికి, గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి, సరైన సత్య మార్గం నడిపించడానికి నీకు ఇచ్చిన ఈ ఆధిక్యత. తెలుసా? మీరు గమనించండి, పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే అంత ఆషామాషి కాదు, అంత ఆషామాషి కాదు. ఈ దేహంతోనే సహించాలి, ఈ దేహంతోనే భరించాలి. యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించిందండి. 3.5 సంవత్సరాలు, 30 ఏళ్ళు తల్లిదండ్రులు లోబడి పనిచేశాడు. 3.5 సంవత్సరాలతో ఈ దేహంతో ఏం చేయాలో పనిచేసింది మొత్తం. కాళ్ళతో సువార్త ప్రకటించిండు, చేతులతో ఎన్నో సత్క్రియలు చేసిండు మొత్తం. మీరు గమనించండి, అనేకమైన ప్రాంతాలు తిరిగిండు మొత్తం. ఆకలైన అన్నం పెట్టాడు, తెలుసా? దరిద్రులైన వారు లేవనెత్తాడు, రోగులను బాగు చేశాడు, అనేకమైన తన దేహంతో జరిగించాడు మొత్తం. మంచి పనులే సుమా. ఆయన నోట ఏ కపటం కూడా లేదు. దూషింపాడు, కానీ బదులు దూషింపలేదు. తిట్టారు, తిండిపోతున్నారు, తాగుపోతున్నారు. ఎన్ని నిందలేయారో ఈ దుర్మార్గులు, ఈ దుష్ట ప్రపంచం. అన్ని నిందలేసింది మహానుభావుని మీద, యేసుక్రీస్తు మీద. అయినా కూడా ఏ ఒక్కరిని నిందించలేదు. తెలుసా? యేసుక్రీస్తు, మీరు నన్ను అవమానపరుస్తున్నారు, నిన్న దాన్ని గణపరచువాడిని అన్నాడు తప్ప ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకు? ఈ మాటలు అంటే నేను నరకానికి వెళ్ళిపోతాను తెలుసు యేసుక్రీస్తుకు. దీన్ని కాపాడి ప్రపంచానికి మాదిరిగా నేనే ఉండాలి. మొత్తం ప్రపంచ మనుషులందరికీ మార్గదర్శిగా నేనే ఉండాలి. మొదటి ఆదాము అయితే మొదటి ఆదాము వల్ల ఏమొచ్చింది? మనుషులందరికీ మరణం అనేది సంప్రాప్తమైంది. మరి కడపటి ఆదాము వల్ల ఏమైంది? మనుషులందరికీ జీవం వచ్చింది. ఆ జీవం నేను ఇవ్వాలంటే వీళ్ళలాగా నేను బతకొద్దు. తెలుసా ఆయనకు? మీరు గమనించండి, ప్రేమతో రాసుకున్నాడండి ఆయన గ్రంథంలో, జీవగ్రంథంలో. కానీ ఈ రాయబడ్డ ఆయనే ఎలా ఉన్నాడు? బ్రతికి చూపించాడు. వేదనతో ఎందుకు కొట్టేద్దాం అనుకోండు గ్రంథం నుంచి వెళ్ళి? యేసుక్రీస్తు వెళ్ళిపోయిండు. కొంతమంది ఉన్నతంగా అర్థం చేసుకుని బతికారు. బలియు అర్పణను కోరలేదు, కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. అమర్చిన శరీరాన్ని ఏం చేశాడు? దేవుని మయపరిచాడు, ఘనపరిచాడు. ఉన్నతంగా బ్రతికితే ఆయనలాగా బ్రతకాలని ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయినా యేసుక్రీస్తు 2025 సంవత్సరాలు అయినా కూడా కథలుగా ఇంకా ఆయన గురించి చెప్పుకుంటూనే అనేకమైన కఠినమైన హృదయాలను మార్చుకుంటూ వస్తున్నాయి ఆయన మాటలంటే. మీరు గమనించండి, ఆయన బ్రతుకు, ఆయన చూపిన మాదిరి, ఆయన చూపిన ప్రేమ ప్రతి మనిషి హృదయాన్ని తట్టి లేపుతుంది.
పురికొల్పుతుంది, బలపరుస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా చూడండి, నిర్గమాకాండము బాధ పెట్టిరండి, తుడిచేస్తాడు. ఎందుకు వేదన ఎవరి పేరు తుడిచేస్తా అని చెప్తున్నా చూడండి. నిర్గమాకాండము 32వ అధ్యాయము 31వ వచనం. 32వ అధ్యాయము. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు చూడండి, బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా లేని ఎడల, చూడండి, నీవు రాసిన నన్ను గూర్చి నీవు రాసిన నీ గ్రంథములో నుండి పూటబడుతుండండి, వారి కోసము పూటబడుతున్నాడండి. ఎవరండి? మోషే. అమ్మ నువ్వు లేచి నిలబడు. మీరు గమనించండి, నిద్ర వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే లేచి నిలబడండి, నిద్ర వెళ్ళిపోద్ది. మీరు గమనించండి, దేవుని మాటలు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే నిద్రమత్తు గల ఆత్మను దురాత్మను పంపిస్తున్నాడు తెలుసా, చర్చిలకు పంపిస్తాడు. మీకు తెలుసో తెలియదా? బైబిల్ చదివితే అర్థమైపోద్ది. నిద్రమత్తు గల ఆత్మను వారికి పంపుదును అంటే వాడు ఏంటి, మంచి వాక్యం వింటప్పుడే నిద్ర వస్తుంది. ఇంటికాడ నిద్ర రాదు, ముచ్చట్లు చెప్తే అసలు నిద్ర రాదు. ఎందుకు? దుష్టుడు వచ్చి ఏ ఒక్క మాట కూడా వినకుండా నేను జోకొడుతుంటాడు మంచిగా, అమ్మ పండుకో ఏం కాదు కానీ. అందుకని ఇత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవునని కూడా బైబిల్లో ఉంది. మీరు గమనించండి, మీరు గొప్ప పాపం చేసిరు నాయన, ఒకవేళ నువ్వు పరిహరిస్తావా లేని ఎడలు ఏమంటుంది చూడండి. నా పేరును నువ్వు రాసిన నీ గ్రంథము నుండి నా పేరును తుడిచేయము. ఏంటండి ఇంత గొప్ప, ఇంతగా చెప్తున్నాడు చూడండి. నా పేరు తుడిచేయ అని బతిమలాడుకుంటాట. ఎవరిని? దేవుణ్ణి. వాళ్ళ పేరు తుడిచేయాలంటే ముందుగా వాళ్ళను పాపాలను వాళ్ళ పరిహరింపకపోతే నిజంగానే వాళ్ళు పాపం చేశారు, దుష్టులే, దుర్మార్గులే. కానీ ఒక గొప్ప అంటే ఏమంటాడు, వీళ్ళని కాదయ్యా నువ్వు చూసేది, అబ్రహామును, ఇస్సాకును, యాకోబును నువ్వు జ్ఞాపకం చేసుకోమని కూడా అంటాడు. వీళ్ళు ఇలాంటి వాళ్ళే, కానీ వీళ్ళని కాదు, నువ్వు వాళ్ళని జ్ఞాపకం చేసుకో. నువ్వు ప్రమాణం చేసావు కదా, నీ ప్రమాణం నువ్వు నిలబెట్టుకునేవాడు, నువ్వు మాట ఇచ్చి నువ్వు తప్పేవాడు కాదు నాయన అని దేవుణ్ణి ఏం చేస్తుండు, ఒకళ్ళని తీసేయాలనుకుంటే నా పేరు నువ్వు తుడిచేయి, నీ గ్రంథం నుంచి తుడిచేయని దేవుని ఏం చేస్తుండు, రిక్వెస్ట్ చేసుకుంటాడు, బతిమలాడుతుండు. వాళ్ళకు పూట పడుతుండు. ఎవరు? మోషే. అంటే దేవుడు ఏమి రిప్లై ఇస్తుండో చూడిగా కింది వచ్చిన. అందుకు యెహోవా, చూడండి, అందుకు యెహోవా నా ఎదుట ఎవడు పాపము చేసెనో వానిని నా గ్రంథము నుండి, అబ్బా ఏమంటాడు, పాపం చేస్తే తుడిచేస్తా. తల్లి గర్భములో పడగానే అవయమును దినదినము రూపింపబడక మునిపే ఏం చేసిండు, నీ దినములన్నీ తన గ్రంథములో రాసుకున్నా. ఆయన ప్రేమతో రాసుకుండు, నువ్వు కావాలని కోరుకుండు. మరి ఎందుకు కొట్టేస్తుండు? వేదన, బాధ, నీ వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. 10 మందిని చెరిపేవాడిగానే ఉన్నావు తప్ప ఏ ఒక్కరిని దేవుని గురించి నిలబెట్టేవాడు లేవు. ఎందుకుండాలి నీ పేరు? మరిగా ఎందుకుండాలి నీ పేరు? వేదనతో, బాధతో నీ పేరు తుడిచేస్తాడు. ఎందుకంటే ఎన్నో అవకాశాలు ఇచ్చిండు, ఎన్నో సంవత్సరాలు ఇచ్చిండు, మారట్లేదు. మారకపోతే ఏంటి? ఎవడైతే నా ఎదుట పాపం చేసిండో వాని పేరే నేను తుడిచేస్తా. రాసుకుందా ఆయనే, తుడిస్తా ఆయనే. రాసింది కాబట్టి దేవుడు కరుణామయుడు, ప్రేమామయుడు. ఆయన ఏం చేయడు, ఎన్ని రోజులు సహిస్తాడు. ప్రతి ఒక్కరికి సహనం అనేది ఒకటి అద్దు ఉంటుంది కదా. కానీ యేసుక్రీస్తు ప్రేమకు అద్దులు లేవు, అవధులు లేవు. కానీ యేసుక్రీస్తును బల్యాగాన్ని కూడా మీరు ఇచ్చేస్తే, మీరు పరుషపడుటకై మనిషి కుమారుడు తొక్కి పాదంతో తొక్కుతురండి, సిలువేస్తురు, బహాటంగా సిలువేసిన అవమానపరుస్తురు. ఇలాంటి వాళ్ళను ఏం చేయాలి? పరలోక సంబంధమైన వరము రుచి చూసి మంచిగా ఉండి దేవుడు అని చెప్పి బాగానే ఉండరు. 6వ అధ్యాయం చూడండి ఒకసారి, మళ్ళీ ఇక్కడికి వద్దాం. వీళ్ళ గురించి చెప్తున్నాడు, ఎంతకాలం సహించాలి, ఎంతకాలం భరించాలి దేవుడు. 6వ అధ్యాయం మొదటి నుంచి చూడండి ఏమంటున్నాడు. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసును పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిసములను గురించి బోధయు, హస్తనిక్షేపణయు, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును మరలా అను పునాది వేయక
క్రీస్తును గూర్చిన మూలోపదేశాలు ఇవన్నీ మూలం. మారు మనసు, పాపక్షమణ ఇవన్నీ మూలోపదేశాలు. ఎందుకు చెప్తున్నారు? ఇక జ్ఞానంగా ఎదగరా, మీరు సంపూర్ణతకు పోరా అని చెప్తుండు. అవి పునాది మరలా వేయక సంపూర్ణం ఒకటకు సాగిపోదాము. దేవుడు సెలవిచ్చిన ఎడలా మనం అలాగూ చేయుదము. ఇది కావాలి మనకు, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు గమనించండి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసిన తర్వాత పరిశుద్ధాత్మ తెలుసు, పాలి పొందుకున్నాం మంచిగా, పాటలు పాడినాం మంచిగా, గాత్రం మొత్తం ఇచ్చేసిన మంచిగా. ఏమైపోయింది? దేవుని దివ్యవాక్యము రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు దేవుని విషయంలో, తమ విషయంలో దేవుని కుమారుని ఏం చెప్తున్నారట? యూదుడు ఒక్కసారి సిలివేసిండు. యూదుడు ఒక్కసారి సిలివేసిర్రు. సిలివే అని కేకలేసిర్రు. నువ్వు 10 రోజులు సిలివేస్తున్నావు అంటే నేను వదిలిపెడతాడు ఆయన? మీరు గమనించండి, మీరు ప్రతిరోజు సిలివేత్తలను వదిలిపెడతాడా? ఎవడు నా ఎదుట పాపం చేస్తాడో వాడినే జీవగ్రంథం నుంచి తుడిచేస్తా అన్నాడా? అన్నాడు. ఎవరిని తుడిచేస్తావు ప్రభువా? ఎన్నో అవకాశాలు ఇచ్చాను నేను, ఎన్నో అవకాశాలు ఇచ్చినా కూడా వాడు దిద్దుకోలే. నా పరిశుద్ధాత్మను వరంగా ఇచ్చిన, నా కుమారుని బలిగా పెట్టినా, యేసుక్రీస్తును బలిచ్చిండా? నీ గురించి నా గురించి చచ్చిపోయిందా? ప్రాణం పెట్టిండా? విలువ పెట్టి కొన్నాడా? కొన్నాడు. కొనబడ్డ ఆయన తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన వారిని పంపించి ఆదరణకర్తను, ఉపకారాత్మను, సత్యస్వరూపైన ఆత్మను, పరిశుద్ధాత్మను మళ్ళీ నీ హృదయం పంపించిన వరంగా ఆయన ఏం చేసినావు? ప్రతిరోజు దుఃఖ పెడుతున్నావు. ఈయన ఏం చేసినావు? ఈయన బలియాగాని అయిపోయింది. నిన్నెందుకు ఉంచాలి చెప్పిగా? తండ్రి సంకల్పం తెలియక యేసుక్రీస్తు బలియాగాన్ని కూడా నువ్వు తునప్రాయంగా ఎంచేసి ఆయన సిలువేస్తూ మళ్ళీ పరిశుద్ధాత్మను కూడా వరాన్ని కూడా రుచి చూసిన తర్వాత యేసుక్రీస్తుని సిలువేసి చంపుతుంటే ఊరుకుంటారా? యూదులు ఒక్కసారి బాహాటం గీసిరు ఆత్మీయంగా. నువ్వు వాళ్ళేంటి బాహ్య సంబంధం గీసి సిలువేసి చంపారు. నువ్వు ఆత్మీయంగా ప్రతిరోజు చేస్తున్నావు. పరలోకం వెళ్ళి ఆయనకు నిమ్మలం చేయకుండా చేస్తున్నావు. నువ్వు బట్టి, నీ బ్రతుకుని బట్టి. ఆయన తండ్రి కుడిపార్శ్వంలో నిమ్మలంగా ఉన్నాడు. ఆయన ప్రతిదినం మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు? అక్కడ పోయినా కూడా సుఖం లేదు ఆయనకు. అక్కడ పోయినా కూడా సుఖం లేదు. పరలోకం దగ్గర తండ్రి యొద్దకు వెళ్ళినా కూడా ఇక్కడ భూమి మీద ఉన్న రోజు బాధ పెట్టిరు. బాహ్య సంబంధంగా యూదులు. ఆత్మీయంగా నువ్వు ఏమాత్రం బాగుపడ్డావు. నువ్వు బాగుపడితే ఆయనకు సంతోషం, నువ్వు మారితే ఆయనకు సంతోషం, నువ్వు మంచిగా బతికితే ఆయనకు సంతోషం. నీ బ్రతుకుని చూసి ఆయన ప్రతిరోజు బాధపడుతున్నాడు. వీళ్ళ గురించి తండ్రి ఏమంటాడు? వీళ్ళ గురించి ఆయన సిలువేయబడ్డావు, అయినా నీ త్యాగం అర్థమైతే లేదు, నా సంకల్పం అర్థమైతే లేదు, పరిశుద్ధాత్మ నడిపింపు అర్థమైతే లేదు. దైవత్వంలో మనం ముగ్గురు ఏకీభవించిన మన ముగ్గురిని వీళ్ళు తునప్రాయంగా తృణీకరిస్తున్నారు. ఇలాంటి వారిని జీవగ్రంథంలో ఎందుకు ఉంచాలి? తుడిచేస్తా. 3 ఏళ్ళు నాయన అన్నాడు యేసుక్రీస్తు. అంజూరపు మానవుని కానీ అర్థమైందా? 3 ఏళ్ళ నుంచి వెతుకుతున్నాను ఈ ఫలములు లేవు. ఇక దీన్ని ఎందుకు నరికేయానికి యజమాని అంటే తోటమాలు ఏమన్నాడు? మధ్యవర్తి యేసుక్రీస్తు. 1 సంవత్సరం అవకాశము తండ్రి. చుట్టూ తవ్వుతా, వెరు వేస్తా, నీరు కడతా. ఫలించినా సరే, ఫలించకపోతే ఏమన్నాడు? నరికేయి అన్నాడా లేదా? యేసుక్రీస్తు కూడా అంటాడు, నిన్ను రక్షించినోడే, నిన్ను ప్రేమించినోడే, ప్రాణం పెట్టినోడే తీర్పు తీర్స్తానికి వస్తాడు. సిద్ధంగా ఉన్నాడు ఆయనే. ఆయన వచ్చి ప్రతి వాని క్రియల చొప్పున తీర్పు తీరుస్తా. న్యాయాధిపతి వాకిటనే నిలుచున్నాడు. నీ హృదయమైన వాకిట్లో ఉన్నాడు ఆయన. దేవుడు ఎక్కడో ఉండు, మాకు దూరంగా ఉన్నా అనకు, నీ దగ్గరనే ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన నువ్వు చేస్తున్న ప్రతి దినచర్య రాసుకుంటూనే ఉంటాడు. దేవదూత తెలుసా? వదిలిపెడతాడా? బాహాటంగా సిలువేస్తూ ఆయన అవమానపరుస్తున్నట. నీ మాటల్లో, నీ చూపుల్లో, నీ బ్రతుకుల్లో ఇన్ని రోజులు నీవు మార్పు పొందని నీ హృదయం, కఠినమైన హృదయం. రోమీలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. నువ్వు మార్పు పొందని నీ హృదయం ఎన్నిసార్లు చూస్తాడు ఆయన? ఎన్నిసార్లు నిన్ను సహిస్తాడు, భరిస్తాడు. మీరు గమనించండి. ఇంతకుముందే మనం చదువుకున్నాం, అవసరం లేదు. మీరు గమనించండి, ఎన్నిసార్లు చూస్తాడు. అంత కఠినం అయిపోయిందా? అంటే దేవుడు అంటే లెక్కలేని తరం అయిపోయిందా మనుషులకు ఈరోజు? ఎన్నో అవకాశాలు ఇస్తాడండి. ఎన్నేళ్ళు బతికినవని కాదు, బతికినా కూడా ఆయన గురించి బతకాలి, సస్తా ఆయన గురించి రావాలి. ఈ జీవితం అశాస్తం కాదు, నువ్వు పట్టుకోవాలన్నా కూడా ఉండేటోని కాదు. ఇది నీ లోకం కాదు. ఈ లోకం అశాశ్వతము, ఈ ప్రేమలన్నీ అశాశ్వతమైనవి. శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన బంధం పరలోకమందన తండ్రితో ఉన్నది. ఈ మట్టిలో నుంచి వచ్చింది, మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఎవడు ఉంచుకోడు దీన్ని. మరి దీన్ని నడిపించింది, ఈ కళ్ళకు చూపునిచ్చింది, చెవులకు వినికిడిచ్చింది, కాలుకు నడకనిచ్చింది, చేతులకు పని చేయించింది ఒక ఆత్మ ఉన్నది. అదే ఆత్మీయ జీవింపజేయించింది. కానీ శరీరం కేవలం నిష్ప్రయోజనం అని చెప్పాడు కదా. అదే దేవుని పోలిక, దేవుని ఆత్మ. మరి అది ఎక్కడికి వెళ్ళాలి? ఊరుకుంటాడా?
నువ్వు చేసిన క్రియలు తగ్గట్టు నీకు ప్రతిఫలం ఇస్తాను. ఎన్నిసార్లు తుడిచేస్తావా ప్రభువా? తుడిచేస్తా. బాహాటంగా చదువునానా అదే హెబ్రీయులకు రాసిన పత్రిక. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు, మీరు గమనించండి, తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుడైన విషయములో మళ్ళా సిలువేయచ్చు బాహాటముగా ఆయనను అన్యజనుల మధ్య అవమానపరచు. వీళ్ళా దేవుని పిల్లలు అని అవమానపరచడా? అవమానపరచు. సిలువేయడం అంటే వాళ్ళు మేకులు కొట్టారు, మనం ఏం చేస్తున్నాం? అన్యజనుల మధ్య ఆయన నామానికి అవమానం తీస్తున్న దూషి. అందుకనే అన్నాడు, మీ నిమిత్తమే కదా అన్యజనుల మధ్య నా నామము దూషింపబడుచున్నది, మీ నిమిత్తమే కదా అన్నాడు. మీరు గమనించండి. అందుకని నేను ఎప్పుడు చెప్తా, అది ఊతపదం అనుకోండి, మీకు ఎప్పుడైనా అర్థం కావాలి. యేసుని నమ్ముకుంటే నీకు ఎప్పటికీ అర్థం కాడు. యేసుని తెలుసుకున్నోడే అన్ని జాగ్రత్త పడతాడు. మీరు గమనించే నమ్ముకున్నోడికి ఏమర్థమవుతుంది? నమ్ముకుంటే నువ్వు అన్ని నీ చిట్టా మొత్తం అడుగుతావు, కానీ తెలుసుకుంటే నీకేం అడుగుతావు? పరలోకం కావాలని అడుగుతావు. నేను పరిశుద్ధంగా జీవించడానికి నీ ఆత్మ నా నుంచి తీసేయకయా, ఖచ్చితంగా నన్ను బలపరచు, స్థిరపరచు, నీ ఆత్మతో నన్ను సంధించు, పాపంలోకి పోకుండా నా హృదయానికి తలంపులకు నీ వాక్యాన్ని కావలి ఉంచి నన్ను నడిపించు తండ్రి అని ప్రార్థన చేస్తాం. తెలుసా? మీరు గమనించండి, మన జీవిత దినములన్నీ ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి అన్నదాని మీద మనం చాలా జాగ్రత్తగా చూస్తే, ఓసారి చూడండి, దినవృత్తాంతముల గ్రంథము చూద్దాం ఒకసారి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 35వ అధ్యాయము 25వ వచనం మనం చూద్దాం. విలాపవాక్యం అంటే ఇర్మియా గారు రాజుల గురించి చేస్తాడు. దినవృత్తాంతములు అంటే రాజులు ఎప్పుడు వాళ్ళు రాజ్య పరిపాలన చేశారు, ఎవరు ఎప్పుడు ఏ కాలంలో వాళ్ళు రాజయ్యారు, వాళ్ళ పరిపాలనలో వాళ్ళు ఏమేమి జరిగించారనేది మొదటి దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు. నీ దినాల గురించి, నా దినాల గురించి అక్కడ రాసుకోండి. ఇక్కడ ఆయన గురించి బ్రతికిన వారి దినాలు, వారు రాజ్య పరిపాలన దేవుని గురించి చేసింది ఈ గ్రంథంలో రాయించాడు. మన దినాలు ఎక్కడ రాసుకుంటే ఇరికినా అక్కడ రాసుకున్నాడు. ఎక్కడ? పరలోకమందు తన గ్రంథములు రాసుకున్నాడు. ఇక్కడ చూడండి, 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయము 25వ వచనం చూడనా. ఇర్మియాయు చూడండి, హోషేయ అంటే ఈయన ఒక రాజు అండి. హోషేయను గురించి ప్రలాప వాక్యం అంటే అర్థం ఏంటి? విలాప వాక్యంలో రాసిండు. ప్రలాప వాక్యంలో విలాపవాక్యంలో రాసుకుండట, ప్రవచించిండట. గాయకురాలు అందరూ ఇందులో ఆడలు మొగలు ఉన్నారు. గాయకురాలు కూడా తమ ప్రలాప వాక్యములలో అతను గూర్చి పలికిరి అంటే పాటలు పాడిరండి. ఆయన చేసిన క్రియలు, వాళ్ళ కథ గురించి కూడా వీళ్ళు పాటలు పాడిరట. నేటి వరకు యెషయాను గురించి ఇశ్రాయేలులో అలాగు చేయుట వాడుకాయను. చూడండి, ప్రలాప వాక్యములలో అట్టివి రాయబడి ఉన్నవి. యెషయా చేసిన ఇతర కార్యములన్నిటినీ గూర్చియు యెహోవా ధర్మశాస్త్రం నిధులను అనుసరించి అతడు చూపిన, చూడండి, భయభక్తులను గూర్చియు అతడు చేసిన సమస్త క్రియలను గూర్చియు ఇజ్రాయేలు యూదా కాదంటే మొదటి రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథం ఉంటారు కదా. యూదాగా రాజుల గ్రంథం మందు అంటే పరిపాలన చేసిన రాజుల గ్రంథాలు 2 ఉంటాయి. ఆ రాజుల గ్రంథాల్లో వీళ్ళ గురించి రాయబడిందట. అంటే మంచి చేసిన గురించి రాసిరు, చెడు చేసిన గురించి రాసిరు. ఏ రాజు రాజ్య పరిపాలనలో ఎంత మంచిగా దేవుని మీద భయభక్తులు కలిగి దేవుని మీద ఆనుకొని ఉన్నాడో రాసిరు. ఎవడైతే రాజ్య పరిపాలన ఎక్కంగానే ఎవరైతే ఇశ్రాయేలు ఇచ్చేసి లేకపోతే విగ్రహారాధన వైపు తిప్పిండో, యెరోబాము విగ్రహారాధన వైపే తిప్పిండు. మీరు గమనించండి, వాని గురించి కూడా రాయబడింది. సొలొమోను పరిపాలన ఎలా ఉంది? యూదులకు రాజుగా అంటే ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న ఈ రాజులు ఎంతమంది అయితే ఏలిలో అంతమంది రాజుల గురించి మొదటి దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు, వాళ్ళ పుట్టుపూర్వత్రాలు కూడా మొత్తం ఈ దినవృత్తాంతములు అంటేనే అది. వాళ్ళ గురించి రాయబడ్డాయి. దేవుని గురించి ఎలా బతికారు, ఎలా వారి జీవితాలు ముగించుకున్నారు,
ఎలా వాళ్ళ దశ అంటే వాళ్ళు ఎలా నడుచుకున్నారనేది ఈ సారాంశం ఆ దినవృత్తాంతాల గ్రంథాల్లో ఎజ్రా గారు రాస్తాడు. మొదటి దినవృత్తాంతం, రెండో దినవృత్తాంతంలో ఎజ్రా గారు ఈ రాసి చెప్తుంటాడు. మీరు గమనించండి. అవి మంచి ఆయన ఏం చేసిండట, దేవుని ఆ ధర్మశాస్త్ర విధులన్నింటినీ అనుసరించి వీళ్ళు పాటలు పాడిరట. పాటలు పాడేంత స్థాయి ఉందా? మీరు గమనించి కొంతమంది దొంగలు వాళ్ళ గురించి పాటలు పాడుకుంటారు. మన గురించి పాటలు పాడుకుంటే గొప్పగా మనం ఏం బతలేం. మీరు గమనించండి, ఆ రాజు ఎంత గొప్పగా ఉన్నాడు. ఆయన క్రియలు, ఆయన ఎంత భయభక్తులు కలిగిన మొత్తం మనుషులందరికీ ఆదర్శంగా ఉండాలని వాళ్ళు ఏం చేశారు, గాయకులు గాయకురాలు అతని గురించి ఏం చెప్పారు సమాజంలో. రాజయ్యుండు కూడా గొప్పగా బ్రతికిండి దేవుని గురించి, అతని క్రియలు కూడా రాసిరంటే మీరు గమనించండి. అమ్మో ఇలా ఉండాలా, చదువుకొని నాకంటే ముందు రాజు ఇలా మంచిగా బతికిండు, అమ్మో నేను కూడా ఇలా పరిపాలించాలి, అందరికి ఒక మాదిరికరంగా ఉండాలన్నట్టుగా వీళ్ళు చేసిరు. మరి మనవి రాస్తాడా? మనవి కూడా రాస్తాడా? మనవి కూడా రాసి ముందుకు వెళ్తాడా? మీరు గమనించండి. 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం మన గురించి కూడా రాసుకుంటాడు చూడండి. తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతోనే జరిగించుచున్నావు. దేహంతో జరిగించిన వాటి ఫలము నిత్య జీవమా నిత్య నరకమా? మీరు గమనించండి. నీ దేహంతోనే జరిగిస్తున్నావు, మాటలు దేహంతోనే, ఏదైనా సరే నువ్వు దేహంతోనే జరిగిస్తున్నావు కనుక అవి మంచివైనా సరే చెడ్డవైన. మంచి అంటే ఏంది? లోకంలో ఏమున్నాయి? మంచి ఏమున్నాయి? సత్కార్యములు, దేవుని పనులు, ఆకలైన వానికి అన్నం పెట్టుడు, మంచిగా అనేకమైన పనులు చేయడం దేవుని గురించి. సభలకు అందరూ మన సభలు పెట్టాం, అందరికీ ఏం చేశారు? భోజనాలు పెట్టారు, పిల్లలు మొత్తం కష్టపడ్డారు. అవన్నీ ఏం చేసుకుంటాడు? ఆయన రాసుకుంటాడు. ఈ పిల్లలు ఇలా కష్టపడ్డారు మొత్తం, ఇవన్నీ రాసుకునేటి. మరి ఎప్పుడు రాసుకోడు? చెడ్డవేంటి? చెడ్డవంటి ఏంటి? దేవునికి వ్యతిరేకంగా బతికే ప్రతి ఒక్కటి చెడ్డదే. దేవునికి అనుకూలంగా ఉండే ప్రతిదీ మంచిది, దేవునికి వ్యతిరేకంగా ప్రతిదీ చెడ్డదే. అందుకని నువ్వు దేహంతోనే జరిగిస్తున్నావు. మంచి చేయాలన్న దేహమే, చెడ్డ చేయాలన్న దేహమే. వాడుకునేది మాత్రం ఒకటే దేహం, చేసేటి 2 పనులు. వాడుకునేది ఏంటి? ఒకే దేహము, చేసేటి 2 పనులు. అది మంచి చెడ్డవి అంటుండు. మనిషి దేనికి మొగ్గు చూపుతాడు? మీరు చెప్పండి. దేనికి మొగ్గు చూపుతాడు? చెడ్డవాటికా మంచివాటికా? మీరు గమనించారు, చెడ్డవాటికా మంచివాటికా? మంచివాడికి చేస్తారా? ప్రపంచం మొత్తం దుష్ట సమాజం అయిపోయింది. మొత్తం ఆ లోకాన్ని క్రైస్తవులను చూసి ఏది చూస్తే ఏడైపోయింది, లాగేసుకుంటుంది. మొత్తం అయస్కాంతం లాగేసుకుంటుంది. ఒకటి మంచిగా బతే ఇంకోటి ఓర్వ లేకుండా పోతుండు. క్రైస్తవుడే చెడగొట్టాడు, నేను బతకను ఇంకోటి బతకనే అన్నట్టుగా. మీరు గమనించండి, అది దయ్య ప్రేరణ, అది దయ్యపు ఆలోచన. మీరు గమనించండి. అవి చెడ్డమైనా సరే మంచివైనా సరే దేహంతోనే జరిగిస్తున్నావు కదా. అందరు ఏం చేయాలట? క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు ప్రత్యక్షం కావాలి, తీర్పులను కావాలి నీ మాటలు, నీ క్రియలను బట్టి. అప్పుడు ఏమైపోతాయండి? మీరు గమనించండి. అప్పుడు ఏం చేయలేం. యూదా రాజుల గ్రంథంలో రాయబడ్డి చెప్పిర్రు ఏమేం పనులు చేసిరు, ఏం కథ. ఇంకో చూడనా, ఇక్కడ కూడా చెప్తుండం. 55వ కీర్తన 8వ వచనం, 56:8. 56వ కీర్తన 8వ వచనం చూడండి. నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి కవిలలో. కవిలు అంటే అర్థమైంది ఇక్కడ పుస్తకం, కింద మూల భాషలో ఉన్న చూడు. పుస్తకములలో కన్నీళ్ళు ఉన్నాయి, నీ మాటలు, నీ క్రియలు. సంచారములు అంటే మార్గం, నువ్వు చేసేటి. నువ్వు నడుస్తున్నా కూడా ఈ లెక్క పెడతాడు తెలుసా. నీ ప్రయాణములు అన్నీ సంచారములు అంటే ప్రయాణములు తెలుసా. మనం ఇంటికాంత కొత్తున్నాం అంటే దాని కూడా లెక్క కట్టిస్తాడా? కూకున్నందుకు ఇస్తాడు. విని ఇవన్నిటికీ లెక్క ఉన్నది ఆయన దగ్గర. అందుకని ఆయన ఏమన్నాడు? మీరు 1% ఇచ్చిందనుకో, నేనేంటి 10% అన్నాడు ఆయన. మీరు గమనించండి. మీరు కూర్చున్నా, మీరు లేచినా, ఆయన గురించి ఏ పని చేసినా
నేను రాసుకుంటా. ఆయన గురించి మీరు ఏడ్చారా? నశించిపోతున్న ఆత్మల గురించి మీ గురించి మీరు ఏడితే ఆ బుడ్డిలో నింపడు. నశించిపోతున్న ఆత్మల గురించి నువ్వు ఏడ్చావా? ఆయన బుడ్డిలో నింపుకుంటాడు. తెలుసా? ఆయన కవిలో ఏమిటి, కవిలలో కనబడితే ఖచ్చితంగా అంటే ఆయన పుస్తకంలో రాసుకుంటాడు. నువ్వు మార్గంలో నువ్వు నడుస్తావా, వెళ్ళిపోతావా? నేను బైబిల్ నేర్చుకునే కాలంలో ఎప్పుడు ఇంటికాడ ఉండిపోయేది, ఎప్పుడు తిరుగుతూనే ఉండేది. రాత్రి అనేది ఎప్పుడు 2 అయ్యేది, ఒక్కోసారి 1:30, 2 అయిపోయేది. అనేకమైన ప్రాంతాలు తిరిగేది, వస్తూనే ఉండేది. ఒక్కోసారి అయితే నేను ఇక్కడికి వచ్చిన, ఉప్పల్కి వచ్చి నేను వాక్యం విని వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోతుంటే ఎక్కడ బండి పంక్చర్ అయింది, ఎరికైనా 1 గంట అయింది. పంక్చర్ ఎక్కడ? బోయినపల్లి అయింది. బోయినపల్లి టర్నింగ్ కాడ అయింది. ఎక్కడికి వెళ్ళాలి? నేను జగతి రూట్కి వెళ్ళాలి. మొత్తం బండి నూకుతూ, చెతక బండి చాలా బరువు ఉంటుంది. పంక్చర్ అయితే ఇక అసలే కదలదు. ఇక నడుస్తుంటే చెమటలన్నీ వచ్చేసి చెప్పులోకి వెళ్ళి జారుతున్నది తప్ప బండి కదులుతలేదు. చేసిన ప్రయాణాలు, ఆయన గురించి తీసుకున్న ప్రయాసం ప్రతిదీ ఆయన రాసుకుంటాడు. తెలుసా? నడుచుకుంటూ నూక్కుంటూ వెళ్ళిపోయినాం. మా పరిచి ఆ రోజే నేను బాప్తిసం ఇచ్చిన, మా పరిచికి గాదురావణంలో బాప్తిసం ఇచ్చిన. ఆయన నాతో ఉండు, ఇద్దరు నడుతున్నాం, ఇద్దరు చెమటెక్కిపోయింది మొత్తం. ఆయన కొద్దిసేపు బండి నడుతుండు, నేను కానీ రాత్రి ఎక్కడ పంక్చర్ వేయడానికి ఉండదు. ఎక్కడ నడుతాం? నూక్కుంటూ వెళ్ళిపోవాలి కదా, బండి తోపుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం. గుట్టకి వెళ్ళిపోయినాం. వచ్చే వరకు 2 అయిపోయింది, 2:30 ఏమైపోయింది. నడుస్తూనే ఉన్నాం. అది ఒక జ్ఞాపకం. దేవుని గురించి మనం వెళ్ళిపోతే అక్కడ విసుగు తీసుకోవద్దు, అది ఒక జ్ఞాపకంగా ఉంటాం. నువ్వు చేసిన మార్గంలో, సంచారంలో. నేను కృష్ణానగర్లో పోస్టర్లు వేస్తున్నా, దేవుడు ఉన్నాడు జాగ్రత్త అని. ఓ డబ్బకేస్తున్నా కూడా వచ్చి పటాపట కొట్టినాను, కానీ ఏమనలే. నన్నే కొట్టిండు ఒకడు వచ్చి, ఈ డబ్బకు అంటియొద్దని. పాన్ డబ్బలాగా ఉంటుంది, కిందికి అంటిస్తున్నా, వచ్చి కొట్టిండు, ఏమనలే. చేస్తున్న దానికి బాధ అనిపించింది, ఏడ్చిన కొద్దిసేపు. ఎందుకంటే గట్టి కొట్టిండు, వెనకంగా వచ్చి కొట్టిండు గట్టిగా. ఇక ఏమనలే. ఇక అంటే ఆయన గురించి ఒకరు నువ్వు చేస్తున్న దాంట్లో నా నిమిత్తం నేను జనుడు నిందించినా తిట్టినా కూడా నువ్వు ఓర్చుకోమంటే ఇవన్నీ ఆయన జాబితాలో ఉంటాయి. తెలుసా? ఈ ఊరికే పోవు, నువ్వు ఏడుతున్నా కదా దీనికోసం అనకు. ఆయన రాసుకుంటాడు. ఆయన బుడ్డిలో నీ కన్నీళ్ళు నింపుకున్నాడు. నీ కోసం ఏడితే ఆయన నింపుకోడు. ఆయన ఆత్మల భారం కోసం, లేకపోతే ఆయన నిమిత్తమైన శ్రమలు కష్టాలు వచ్చి కన్నీరు విడిచావా, దాన్ని నింపుకుంటాడు. కానీ ఉట్టిగా మనం ఈ లోక సంబంధంగా, శరీర సంబంధంగా మనం ఏడ్చినా ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే నీకెందుకు? అవి కాదు, అవి ఏ పరిధిలోకి వస్తాయి? ఆత్మల కోసం, లేకపోతే ఆయన గురించి దాంట్లో పడిన దీంట్లో వస్తుంది. మీరు గమనించి సంచారాలు ఎక్కడ నువ్వు ప్రయాణం చేసి వెళ్ళినా ఇబ్బంది ఏమి ఉండదు. మీరు వాకింగ్ చెప్పాలంటే మన కోమాల దగ్గరికి వెళ్ళిపోయినాం అనుకోండి, బండి మీద ఒకసారి వెళ్ళిపోయినాం, బస్సులో వెళ్ళిపోయినా, ఇట్లా వెళ్ళిపోతే ఏమైపోద్ది? ఈ ప్రయాణాలు కూడా ఖచ్చితంగా ఏం చేస్తాడు దేవుడు? ఖచ్చితంగా నీ సంచారములు మొత్తం, నీ అడుగు జాడలు నేను లెక్క కడతా అంటాడు. అడుగు జాడలు కూడా లెక్క పెట్టి ఆ లెక్క కూడా నీకు ఇస్తాడు. మీరు గమనించండి, ప్రయాణం గంటల సేపు, పోయేది ఆడ గంట సేపు వాకింగ్ చెప్తాం. ఇన్ని గంటల ప్రయాణానికి ఆడ చెప్పిన ఇవన్నీ కల్పిస్తా అంటుండు. నువ్వు క్రీస్తునందు పడిన ప్రయాస వ్యర్థమైపోదు. నువ్వు ఏ చిన్న పని చేసినా ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు. అలాంటి ఆయన దేవుణ్ణి పక్కకు, అంటే ప్రేమతోనే ఇవన్నీ చేయాలనే ప్రేమతోనే తన గ్రంథంలో నీ పేరు నిన్ను గూర్చి రాసుకుంటే, మళ్ళా వేదనతో బాధతో నీ పేరు తన గ్రంథం నుంచి తుడిచేసేటట్టు నీ బ్రతుకుంటే ఏం చేయాలి? నిన్ను ఆయన పనులు చేసిననుకో, ప్రేమతోనే ఆ గ్రంథంలో నీ పేరు చూసుకొని, నేను పంపించాను నా కుమారుడు నాకు తగ్గట్టు, తండ్రికి తగ్గ తనయులుగా భూమి మీద బతుకుతుందని సంతోషపడతాడు. ఆమానం వచ్చిందా? దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే ముందే చెప్పాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి అవమానించి చెడ్డ మాటల్లో పలికినప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది అన్నాడు. గీయందుకు మాకు ఇప్పుడే చూసుకుంటాం అంటే ఎట్లా? ఖచ్చితంగా. ఎందుకంటే మీరు గమనించాలి, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రేమతోనే రాసుకొని గ్రంథంను, ఆయన జీవ గ్రంథమును రాసుకొని లోకమును పంపించాడు. కానీ వేదనతో ఆ గ్రంథం నుంచి తుడిచేసే పరిస్థితి ఏర్పడితే ఇక మన బతుకు ఏంటి? మీరు ఒకసారి ఆలోచించండి. 60 ఏళ్ళ జీవితంలో సహించాలి, భరించాలని మొత్తం రోల్ మోడల్గా యేసుక్రీస్తు చూపించి వెళ్ళిపోయాడు. రోల్ మోడల్గా. మరి ఎవరు వెళ్తారు? మరి పరలోకం ఎవరికి అవకాశం ఉంది? మీరు గమనించండి. ఇంకొక ఆయన దావీదు కూడా చెప్తుంది చూడండి, 69వ కీర్తన 28, 69 చూడండి ఏమంటుండు. ఈయన కూడా కొట్టే తుడిచేయ అంటుండు. ఈయన కూడా జీవగ్రంథం నుంచి అలా భక్తిహీనుడు ఉండగా ఎవరైతే తుడిచేయ అలా పేరు అంటుండు.
భక్తులు అంటారు, కానీ ఇప్పుడు మన అవకాశం లేదు. 11 కాపాడుతండి అని మనం ప్రార్థించవలసిందే. 69:28 69:28 జీవ గ్రంథములో నుండి వారి పేర్లు తుడిచిపెట్టుము, నీతిమంతుల పట్టీలో. నీతిమంతులు అయ్యా కష్టాలు పడుతున్నారు అయ్యా, నీతిమంతులను బాధించేదే ఈ దుష్టులు దుర్మార్గులు. నీతిమంతుల పట్టీలో వాళ్ళ పేరు ఉంటుంది, 2 కలిసి ఉంటాయేమో. అన్న నుంచి తుడిచాయి దేవుని జ్ఞాపకం చేస్తుండు భక్తుడు. ఇక్కడ ఏమంటుడు, అయ్యా జీవగ్రంథం ఉండి వారి పేరు తుడిచాయి. నీతిమంతుల పట్టీలో ఒకటే ఉంటుంది గ్రంథం. పుట్టినప్పుడు అందరినీ ఒకటే రాసుకుంటాడు. ఒకడు నీతిమంతుడైన, ఒకడు భక్తిహీనుడైన. ఒక నీతిమంతుడైన, ఒకడు భక్తిహీనుడైన. నీతిమంతునితో అనీతిమంతునికి సావాసం ఎక్కడిది? నీతికి దుర్నీతికి సాంగత్యం ఎక్కడిది? అనలే. నీతికి దుర్నీతికి సావాసం ఉంటుందా? ఉండదు. నీతిమంతునికి అనీతిమంతుడికి పొత్తు ఉంటుందా? అందు గురించి ఇది తుడిచేయి. ఎవరిని? వీడు భక్తిహీనుడు. నీతిమంతుల పట్టిలో వాని పేరు ఎందుకు ఉంటుంది అయ్యా? తుడిచేయి. వద్దు కొట్టే అని ఎవరంటారు? భక్తులండి. భూమి మీద ఉన్న వాళ్ళు కూడా పరలోకంలో తండ్రికి ఏం చేస్తారు? అయ్యా 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 వాళ్ళ పేరు మాతో ఉండడానికి వీల్లేదు. అక్కడ రాయబడే మాకు తెలుసు. నీతిని బాధను అన్నిటి ఇక్కడ ఏం చేస్తున్నాం? నీతి కొరకు కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు అన్ని ఇక్కడ అనుభవిస్తున్నాం. వాడు ఇష్టానుసారంగా బతుండు, భక్తిహీనుడై అవసరం కూడా మమ్మల్ని బాధిస్తుండు. మాతో పాటు వాని పేరు ఎందుకు వస్తావయ్యా? నీతిమంతుల పట్టీలో వాని పేరు ఏం చేయమంటాడు? తుడిసేయి. అంతకుముందు 2 ఒకటే కలిసి ఉన్నాయి. ఒకే గ్రంథంలో ఉన్నాయి. ఒకే గ్రంథంలో ఏం చేస్తాడు? అయ్యా ఆ దుర్మార్గులే మాత్రం మా పట్టిలో ఉంచకూడదు, తుడిసేయి. నీతిమంతులు నీ గురించి కష్టపడుతున్నారు, అనీతిమంతులు భ్రష్టులు నీతిమంతులను కష్టపెడుతున్నారయ్యా. నీ పిల్లలను వీళ్ళే కదా ఇబ్బంది పెట్టేది. వాళ్ళకు మాకు వేరు చేసేయి, సపరేట్ చేయి, వద్దు అంటారు. మీరు గమనించండి, భూమి మీద కూడా ఏముంటాయి? గిన్నిస్ బుక్ ఉంటుంది. మీరు గమనించండి, చాలా కష్టపడితేనే వాళ్ళకి వెళ్ళిపోతుంది తెలుసా. మాయలోకంలో మనిషి వింత బ్రతికప్పుడు కొన్ని వీడియో క్లిప్పింగ్లు చేసినాం. అక్కడ మన సిద్దిపేటలో ఒకడు నెత్తిట కట్టుకుంటాడు. జుట్టు ఇట్లా పైకి కట్టి ఓ తీగ కట్టుకొని ఈ 2 కొండల మధ్య ఈ కొండ నుంచి ఆ కొండకు పోతా నెత్తితోని ఈ జుట్టు కట్టుకొని ఇలా చేయలు ఇలా పెట్టి ఈ దుర్మార్గుడు ఏం చేసిండు? ఈ కొండ ఆ కొండ మధ్యన వైరు ఒక కట్టేసి దాని మించి నేను వెళ్ళిపోవాలనుకున్నాను. మధ్య వరకల్లా వాడు చచ్చిపోయింది తెలుసా. నెత్తి ఉంటుందా అండి? పెద్ద లోయ అలా పడిపోయినా చచ్చిపోతాడు. దీన్ని బాగా ఫిక్స్ చేసి ఇది అయిపోయింది. ఒకడం గొంతులకు ఇలా పొడుచుకుంటాడు కత్తి ఇక్కడ బయటకు వెళ్ళేసి మొత్తం సీరకపోయింది. గిన్నిస్ బుక్లో పేరెక్కాలని ఇది కొంతమంది ట్యూబులు తింటున్నారు, ట్యూబ్ లైట్లు ఉంటాయిగా అవి తింటుంటారు. పలగొడు కొంతమంది ఇటుకలు, ఎన్నెన్నో సాహసాలు చేసినాయే వాళ్ళే ఈ ఎక్కడ ఉంటాయి? గిన్నిస్ బుక్లో నమోదు చేయబడతాయి. భూమి మీద రాసుకోవడానికి ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. దేవుడు ఏమన్నా నేను అట్లా చేయమండా? జీవ గ్రంథంలో రాయబడడానికి నేను కష్టపడమండా? సింపుల్ కదండి. పరిశుద్ధుడిగా, నీతిగా, యథార్థంగా బతుకు, చెడ్డదాన్ని ఆశ్రయించుకొని మంచిదాన్ని అత్తుకొని ఉండు. నీ నోరును కాసుకో. నీ కన్నులను చెడ్డు వైపు నుంచి తిప్పుకో. మంచిగా చెడ్డవాటిని చూడకున్నట్లు నీ కళ్ళను తిప్పుకో. నీ నోరును కాపాడుకో నాయన. అవునంటే అవును, ఇవన్నీ చేయవలసినవి, చేయదగినవే. కష్టమైనవా? కత్తులు దింపుకోమన్నాడా? కొండ నుంచి ఇక్కడ అక్కడ ఇది చేయమండా? మీరు గమనించండి. ట్రైన్ కూడా లాగుతాను ఒకడు అప్పుడు చూపించారు. కారు లాగుతాను ఒకడు ఎంటికలతోని. వింత ఇది అంగాలతో కూడా మేము లాగుతామని పనికిరాని చెత్తయని చేసిరు మొత్తం. అందుకోసం కదా ఇచ్చింది. ఇష్టానుసారంగా చెప్తే ఇక్కడ ఏంటి? ఈ భూమి మీద ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో రాయబడడానికి గిన్నిస్ బుక్. మీరు గమనించండి, జీవ గ్రంథంలో రాయబడడానికి ఏమైనా కష్టపడమంట? నేను చెప్పిన ప్రకారం నువ్వు బతి అయిపోద్ది. నువ్వు ఎలా బతికితే వస్తావు అని కూడా రాయబడ్డది ఇక్కడ. నువ్వేం చెప్తే వస్తావా అని రాయబడింది. ఎలా బ్రతకాలో కూడా నీకు తెలియదానే 66 పుస్తకాలు రాయించిండు మొత్తం. ఇంకోటి ఏం దొరికినా సీసాలు ఉంటాయి కదా, సీస పెంకలు, సీసాలు కూడా నలుగుతారు. ఈ గిన్నిస్ బుక్లో ఎక్కడానికి సీసాలు చూస్తే ఎంత షార్ప్గా ఉండి తెగిపోతాయి కదా, అవి కూడా నలుగుతారు తెలుసా. ఎంత సాహసం చేస్తారు.
పరలోకం రావాలంటే నా జీవగ్రంథంలో చేరాలంటే ఇలాంటి సాహసాలు చేయరు బిడ్డ అన్నాడు. ఏమన్నా చేయమండా? లేదు కదా. మంచిగా బతకండి ఆయన, మంచిగా బతకండి, నీతిగా బతకండి అని సులువైన పద్ధతిలో చెప్పినా కూడా గీ కూడా చేయకపోతే మనంత దౌర్భాగ్యం ఇంక ఉండరు ఇక, తెలుసా? సులువైనది. అందుకనే అంటుండే సపరేట్ చేసి మేము వాళ్ళ పేర్లు కూడా మా పక్కన ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే నీతిమంతుల పట్టిలో నుంచి వాళ్ళ పేరు తుడిచేయి. వద్దు. నువ్వు రాసుకొని పంపించిన లోకానికి మంచిగానే, నీ కళ్ళతోనే చూసుకున్నావు. నియమింపబడిన దినములు ఒకటైనా కాకమునిపే, దినదినములు నిరూపింపబడక మునిపే అవయవాల గురించి అన్నిటి గురించి రాసుకున్నావు. మా అవయవాలు నీతి సాధనగా మారినాయి, వాని అవయవాలు దుర్నీతి సాధనలుగా మారిపోయినాయి. అనేకులను చెరుస్తుండు, అనేకులను పాడు చేస్తుండు. వాడిచ్చిన అవయవాలు మొత్తం దుర్నీతి సాధనగా మార్చుకుండు. వానికి మాకు పొత్తెక్కడదయ్యా? ఆ జీవగ్రంథం నుంచి తుడిసేయి, నీతిమంతుల పట్టి నుంచి కొట్టేసేయి, తుడిసేయాలి. ఎక్కడి నుంచి? భూమి మీద ఉండి దేవునికి మొరబెట్టుకుంటారు, తెలుసా? మొరబెట్టుకుంటాడు. ఇది న్యాయమేనా? న్యాయమే. మరే మొరబెట్టుకోవడం న్యాయమే కదా. చూస్తుండు ఎన్ని చెప్పినా వినకపోతే, ఎన్ని చెప్పినా మారకపోతే ఏం చేస్తాడు మరి? తుడిచేయి, తీసేయి అంటుండు. మీరు గమనించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 చెప్తాడు. మరి ఎవరు వస్తారు పరలోకము? మరి రాయబడ్డ వాళ్ళు, తుడిచేసినా కూడా మళ్ళీ రాసుకునేది ఏమన్నా ఉందా? దేవుడు తుడిచేస్తాడండి. మళ్ళా రాసుకునే కృప ఏమన్నా ఉందా? ఇప్పటిదాకా తుడిచేస్తాడు, భక్తిహీనులను ఇదే అంటుండు కదా. మరి ఆ తుడిచేసిన దేవుడు మళ్ళా ఏమన్నా రాసుకునే ఆ కృప, ఆ రాసుకునేటట్టుగా మళ్ళీ ఏమన్నా ఉందా అని దేవుడిని అడిగితే ఒక్క మంచి ఎసులుపాటు ఇచ్చిండు. చూడండి ఒకసారి. నిజమైన సాకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతరుల సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం, దేవుని పని గురించి, దేవుని గురించి చేసే సహాయం చేస్తావా? నువ్వు ఇంతకుముందు ఏదైనా కష్టపడి ఏమైనా పోగొట్టుకున్నావా? నువ్వు సహాయకుడుగా ఉంటే వాళ్ళ పేర్లట గ్రంథములో రాసుకుంటాడట. మళ్ళీ రాసుకుంటా అంటాడు. ఎప్పుడు? నీకు తెలిసో తెలియక పడిపోయినావు, అయిపోయింది. యేసయ్యను దేవుడిని ఒప్పుకున్నావు, నీ తప్పు దిద్దుకున్నావు, నీకు ఒక అవకాశం ఉంది. నా కుమారుడు క్రీస్తుని బట్టి, ఆయన బలియాగాన్ని బట్టి మీరు ఏ ఒక్కరు నరకానికి పోవడం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకనే నా కుమారుడు క్రీస్తుని పంపాను. ఆయన తెలుసుకొని ఒప్పుకొని ఆయన సువార్త వ్యాప్తిలో నువ్వు పాలిభాగస్తుడు అయి నీ రక్తాన్ని చెమటగా మారి నీకు వస్తున్న కష్టాన్ని నువ్వు అక్కడ ఇస్తున్నావా? ఖచ్చితంగా నీ పేరు ఆ గ్రంథములో ఆ సాకారుల పేర్లు ఏందట? గ్రంథములో, నీ గ్రంథములో లిఖితములాయను అంటే రాసుకున్నాడా? రాసుకుంటా. ఎవరి పేరు రాసుకుంటారండి? కొట్టేసిన పేరు మళ్ళీ రాసుకునే వెసులుబాటు ఉందా? తప్పు దిద్దుకొని. మీరు గమనించండి. అంటే ఈ దోషములు లేకపోతే తప్పులు విపరీతమైన అన్నిటి ఒప్పుకొని వదిలిపెట్టాలి. ఒప్పుకొని వదిలిపెడితే కనికరింపబడతానని కూడా ఉన్నది బైబిల్లో. కానీ కప్పుకుంటే అయిపోయినట్టే. అందుకనే వీళ్ళందరూ క్లెమెంతులోనూ ఉన్నవారు అందరికి పౌలు గారికి సాకారులుగా ఉన్నారు. ఎవరు? స్త్రీలండి. స్త్రీలు సాకారులుగా ఉన్నారు. సాకారులుగా ఉండి ఏం చేస్తారు? మంచిగా వాళ్ళకు నువ్వు సహాయం చేయమని చెప్తూ వాళ్ళ పేర్లు ఎక్కడనో కాదు, ఇక్కడనే కాదు, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఎరికైనా జీవగ్రంథం అందు వారి పేరు రాయబడి ఉన్నది. అంటే ఎందుకు గుర్తు చేస్తుడు? అంతకుముందు కొట్టేసిండా? లోకంలో క్రీస్తు తెలవక లోకంలో అలా బతికినోళ్ళే, భక్తిహీనుడుగా ఉన్నోళ్ళే ఎమ్మట వీళ్ళు భక్తిలోనికి వచ్చిరు. మళ్ళీ ఎవరిని బట్టి? క్రీస్తు బలియాగాన్ని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి వాళ్ళు తప్పిపోయిన వాళ్ళే. మళ్ళా జీవగ్రంథం అందు వాళ్ళ పేరు రాయబడ్డాయి. వాటిని రాయబడ్డాయి అని చెప్పడు, కొట్టేయబడినాయి మళ్ళీ రాసుకున్నాడు. మళ్ళీ రాసుకునేటట్టుగా వీళ్ళ భక్తి అంతగా ఎదిగిపోయింది అని ఎవరు చెప్తున్నారు? ఎవరి గురించి ఇస్తుండ్రు స్టేట్మెంటు? పౌలు గారు ఆ స్త్రీలకు, ఈ స్త్రీ మీరు గమనించండి, యూరోప్లో ఉంటారు వీళ్ళు. ఫస్ట్ ఈ ఫిలిప్పీలో ఉన్న ఈ సంఘము ఫస్ట్ స్త్రీ ఎవరో చెప్పగలుగుతారా? ఎవరు? ఈమె ఫస్ట్ ఈ సంఘస్థురాలు ఒకే ఒక ఇల్లు, వాళ్ళే లూదియా. అపోసిన పౌలు గారిని వెళ్ళిపోతారు కదా, తుయతీరాలు ఊదా రంగు పొడి అమ్ముకుంటుంది. ఆ మాటలు వింటుంటే ఆ హృదయం తెరవబడి, ఈ మాటలు వెళ్ళిపోయి ఆ హృదయం తెరవబడిదట. ఆ ఒక్కిళ్ళే కాపాడబడిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటిలో రక్షణ పొందిన తర్వాత మళ్ళీ వీళ్ళు శిరసాల్లో వేస్తారు. మళ్ళీ పౌలు గారి ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ వాక్యం చెప్పి వెళ్ళిపోతారు. ఆమె అక్కడ ఉంటుంది తెలుసా?
అక్కడ మొత్తం సంఘాన్ని నిలబెట్టి అందరికీ మాదిరిగా ఉన్నదంటే అర్థం ఏంటి? ఒక్క స్త్రీ 100లుగా మారిపోయి 1000గా మారిపోయిందంటే మాటలు చెప్పిందా, క్రియలు చూపించిందా? లూదియా క్రియలు చూపించింది. మనమేం చూపిస్తాం? మంచి క్రియలు అనేది మనకు తెలియదు కదా, అందుకనే మనం చూపించలేకపోతున్నాం. వాక్యపు క్రియలు హృదయం తెరవబడి వెళ్ళిపోయింది ఎమ్మటే. ఆ ఒక్కదే అక్కడ ఏమైపోయింది? కన్నునేరుగా ఉన్నది. ఇప్పుడు ఈ పురుషులందరూ ఇక్కడ ఈ మీటింగ్ కన్నునేరులను వేసుకుంటారుగా, వీళ్ళేనండి అని. అక్కడ ఏమైపోయింది మొత్తం? ఎక్కడ చేసినా కూడా అక్కడ మీటింగులు పౌలికి రావాలన్నా వీళ్ళందరికీ ఆమె ఇంటికే ఆతిథ్యం ఇచ్చి పిలిపించుకొని మంచిగా వాక్యం చెప్పించుకొని క్రీస్తు గుణగణాలు మంచిగా పుణుకుపుచ్చుకొని కుటుంబం రక్షించుకుని అనేకులకు రక్షించబడేటట్టుగా ఆమె మొత్తం పునాది అయిపోయింది, అక్కడ నిలబడిపోయింది. మీరు గమనించండి, ఈ సాకారుల పేర్లు జీవగ్రంథం ముందు రాయబడి ఉన్నది. కొట్టివేయబడిందే, ఏదో వ్యాపారం చేసుకుంటే కొట్టేయకుంటే ఎలా ఉంటుంది? హృదయం తెరవబడింది, ఆకర్షించింది, ఎమ్మటే వెళ్ళిపోయింది. ఇంటివారు కూడా కాపాడబడరు, రక్షణ పొందిరు. మొత్తం ప్రవర్తనలో క్రియల్లో మొత్తం మార్పు వచ్చేసింది, గొప్పగా జీవించింది మొత్తం. మీరు గమనించండి, అంటే జీవించిన జీవితాలు, మారిన బతుకులు బైబిల్నే చూస్తాం మనం. బైబిల్లో చూస్తున్నాం ఈ కళ్ళతో బైబిల్ చదువుతున్నాం. అమ్మో వీళ్ళు ఈ పట్టణంలో ఇంత గొప్పగా బతికిర్రు పాపం అని చెప్తున్నాం. మరి క్లెమెంతులో ఉన్న ఆ స్త్రీలు, ఆ సాకారులు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అంటే దొంగలకు సాకారుగా బొచ్చెడు మంది ఉన్నారు. దొంగ సంఘాలు, దొంగ వాక్యాలు చెప్పి అంటే మనుషులు నరకాన్ని నడిపించే వాళ్ళకు బొచ్చినంత సాకారులు, 1000 రూపాయలు, దశంభాగాలు, విపరీతంగా సామ్రాజ్యాలు నిర్మించుకునేటట్టుగా ఈ దొంగలకు సదిగట్టేటోళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. నీతికి సహకరించేటోళ్ళు ఎవరు ఉన్నారు? కన్నీళ్ళు, కష్టాలు, ఇబ్బందులు వస్తాయంటే అమ్మో అవి మాకు వద్దని ఐటికి దూరంగా వెళ్ళిపోతారు. దేవుని దగ్గరకు వస్తే అవి రాకుండా ఉండాలని కోరుకుంటారు తప్ప నీ ప్రతి కన్నీటి బుట్టు దేవుని గురించి కారిస్తే ఆయన బుడ్డిలో దాచుకుంటాడు, ఆయన కవిలలో రాసుకుంటాడు. కనపడతాయి, తెలియక మనం నీ అన్న అనుకుంటాం. నిన్ను పరీక్షిస్తాడు. నీకో యుద్ధం ఇక్కడ, నరల కాలము యుద్ధ కాలం వంటిది కాదా? నీ దినములన్నీ పోరాటమేరా నాయన. ఇక్కడ ఏముండదు. నువ్వు సాకారిగా మారినవా గొప్పగా ఆయన గ్రంథములో రాసుకుంటాడు. ఖచ్చితంగా నీ పేరు లిఖితం అక్కడ రాసుకురట. కొట్టేవాటే కూడా, కొట్టివేయబడినే కూడా తిరిగి మళ్ళీ రాస్తాడు. ఎప్పుడు? మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, నీ బ్రతుకును దిద్దుకొని ఒప్పుకొని వదిలిపెట్టి ఖచ్చితంగా ఏమైపోతాడు? వీళ్ళు సాకారులు రాస్తాడు ఖచ్చితంగా. మీరు గమనించండి. అందుకని ఒక ఆయన ఉండు, యోబు గారు, ముగించుకుందాం. ఈ సాక్ష్యం చెప్పి చచ్చిపోవాలి. ఎవడైనా క్రైస్తవుడు ఈ సాక్ష్యం చెప్పి చచ్చిపోవాలి. అది ఏ సాక్ష్యం ఒకసారి చూడండి. మీరైనా నేరైనా దేవుని దగ్గర దేవునితోనే వ్యాజ్యం ఆడతాడు. ఎంత గొప్పగా మాట చదువుతుంటేనే మొత్తం ఇది అయిపోతుంది. చూడండి ఒకసారి యోబు గ్రంథము. ఆ మాట చెప్పి చచ్చిపోతే కదా మన జీవితానికి ముక్తి అండి. 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. యోబు గ్రంథము. నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనవలను? చేసుకుని కానీ ప్రాణమునకు తెగించి మాట్లాడదేను. ఇదిగో బాగా గమనించండి. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు నేను కనిపెట్టాను. చంపినాకే కనిపెట్టింది. ఆయన నన్ను చంపినా నేను ఆయన కొరకు కనిపెట్టేదను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని నేను రుజువుపరచుకుంటా. ఏమంటాడు? న్యాయమని ఆయన సన్నిధిలో నేను రుజువుపరచుకుంటా. ఇదండి ఒక క్రైస్తవుడు చెప్పేది. న్యాయమని నేను రుజువుపరచుకుంటా. ఏంటి? నా సన్నిధిన. ఎవరి సన్నిధిన? దేవుని సన్నిధినట న్యాయమని రుజువుపరచుకుంటా అంటుండు. ఎవరు? ఇంకా కింది వచ్చిన చూడండి. ఇంకా ఇది నాకు రక్షణార్థమగును. భక్తిహీనుడు ఆయన సన్నిధికి అబ్బా నేను వస్తా. నేను ఎందుకంటే నేను భక్తిపరుణ్ణి, నేను నీతిమంతుణ్ణి. ఎవరి గురించి ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు? మీరు గమని. అంతకుముందు యోబు గురించి ఎవరిచ్చారు స్టేట్మెంటు? దేవుడే ఇచ్చిండు. ఏమని? నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు, ఇతను వంటి వాడు భూమి మీద ఒక్కడు లేడన్న స్టేట్మెంట్ ఎవరిచ్చిన ముందు? మీరు గమనించండి. దేవుడిచ్చిన తర్వాత దేవుడే ఇచ్చినంటే మీరు గమనించండి. ఏమైనా తప్పిపోయిందా? భార్య ఏమన్నది? 10 మంది పిల్లలు చచ్చిపోయారండి. 7 కుమారులు 3 కుమార్తెలు చచ్చిపోయారు. ఉన్న ఆస్తి మొత్తం ఎగిరిపోయింది. అంతా అయిపోయింది.
కష్టాలు కన్నీళ్ళు, అరికాలు మొదలుకొని నాణ్యత వరకు కురుపులు, చిల్లపెంకలతో గిక్కునుడు, స్నేహితులు వచ్చి నిందించుడు. ఎందుకు ఇంకా నువ్వు ఎందుకు బతికి అనవసరంగా ఇంకా యథార్థం వదిలవా? ఆ దేవుణ్ణి ఏదో నువ్వు నమ్ముతున్నావుగా, ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపో. నీ వాసన మాకు అసహ్యం అయిపోతుంది, దుర్గంధం వస్తుంది, వద్దు చచ్చిపో అని ఎవరన్నారు? ఆ ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసము, నారి అన్నదాన్ని ఫస్ట్ అన్నాడు. తర్వాత ఏమన్నాడు? భార్యాభర్తలు అయిన వాళ్ళు ఏకశరీరంగా ఉన్న ఒక భాగం ఏమంటుంది? నువ్వు దేవుణ్ణి చూసి చచ్చిపోతావు. కానీ ఎలాగ చచ్చిపోతప్పుడు ఇంత కష్టపడుతుంటే దేవుడు చూస్తున్నాడు. దేవునికి అసలు ఏంది, ఇంత నీతి న్యాయంగా ఉంటే ఏమొద్దు, తిట్టి చచ్చిపోవు. యథార్థతను విడిచి వదలవాయిగా ఆయన దూషించి చచ్చిపో ఆయన ఎవరంటారు? సాక్షాత్తు భార్య అంటుంది. అన్ని అన్నా కూడా ఏమనుంది ఆయన గురించి రాయబడింది? నోటి మాటలతో కూడా యోబు, అది స్టేట్మెంట్. ఒక భక్తుని గురించి 66 పుస్తకాలు ఉన్నాయి ఆయనకు. ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయా? లేవు. మరి ఎందుకు ఈయన ఇలా తెగించింది? మరి భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాక తెగించాడు అంటే రాలేడు, వాడు తెగించలేడు. తెగింపడు అంటే అర్థం ఏంటి? వాడు వణికిపోతాడు. వాడెక్కడతాడు? భక్తిహీనుడు వస్తారా అండి? దేవుని సన్నిధికి భక్తిహీనుడు వస్తారా? రారు. నేను నా న్యాయం ఏందో నేను రుజువుపరచుకుంటా. ఏంటంటే నాకున్న నమ్మకం, నేను ఏ పాపం చేయలే అంటే నిజంగానే ఎవరెవరికి జరిగింది సందర్భం మనకు అందరికీ తెలుసు. దేవునికి అపవాదికి జరిగిన ఆ సంభాషణలో నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అని ఈయన అడగడం, నేను భూమి మీద అక్కడి నుంచి సంతరించుకుంటూ వచ్చిన దయ్యం చెప్పడం, అపవాది చెప్పడం, యోబు సంగతి నువ్వు ఆలోచించితివా అనడం, నువ్వు చుట్టూ కంచేసావా, ఆయనకు పిల్లల్ని ఇచ్చావా అని చెప్పడం, ఇది అనడం, నువ్వు నాకు అప్పగిస్తే అతడు నీ ఎదుట నీ ముఖం ఎదుటే అతను నిన్ను దూషిస్తాడని చెప్పడం. సవాల్ వాళ్ళిద్దరు జరిగింది. పాపం అమాయకుడు యోబుకి ఏం తెలియదు. ఇవన్నీ జరిగింది అక్కడ పరలోకంలో జరిగింది. భూమి మీద ఇతనికి ఏమరక పాపం ఏం తెలియదు, అమాయకుడే కదా. కానీ దేవుడు పెట్టిన పరీక్షలో గెలిచాడు, నిలిచాడు. మళ్ళీ ఆస్తికి అంతకంతకు మళ్ళీ డబుల్ వచ్చింది ఆస్తి. పిల్లలు అంతేమంది వస్తారు, 7 కుమారులు 3 కుమార్తెలు పుడతారు. 4 తరాలు చూసి చనిపోయిండు. ఎవరు? యోబు గారు. అంటే మీరు గమనించారు ఎంత గొప్పగా బతికాడు ఆయన. అంటూ నా న్యాయం ఏంటో నేనేంటో ఆయన సన్నిధిలో నేను రుజువు పరచుకుంటా. ఈ మాట చెప్పి చచ్చిపోవాలి క్రైస్తవుడు. నేను రుజువు పరచుకుంటా. భక్తిహీనుడు ఎప్పుడైనా ఆయన సన్నిధికి తెగింపడు, రాలేడు వాడు అని చెప్పి మనం ఈ మాట చెప్పి చచ్చిపోవాలి. మీరు గమనించండి, ఈ మాట జీవగ్రంథమందు రాయబడి ఈ అన్నీ అంటాడు. ఇంకా 19వ అధ్యాయంలో ఆ పొగరుతో రాయబడాలి ఆ మాటలు నా హృదయంలో అని చెప్తారు. చూడండి ఒకసారి చూడండి, 19వ అధ్యాయంలో 23వ వచనంలో ముగించుకుందాం. 19:23 నా మాటలు రాయబడవలనని ఎంతో కోరుచున్నాను, అవి గ్రంథములో రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పొగరుతో బండ మీద ఉలితో చెక్తాయి కదా, అవి ఎప్పటికి పోవు. బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవవాలని ఎంతో నేను కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగున నా చర్మము చీకిపోయిన తర్వాత నా శరీరముతో నా దేవుణ్ణి ఏమంటాడు, నేను నా దేవుణ్ణి ఏమంటాడు చూచెదను. ఇంత విశ్వాసం ఉందా అండి? మృతుల పునరుత్థానం ఇవన్నీ అప్పుడు ఏమి జరపలే. ఇది చెప్పుకుంటుండు నేను ఇలా ఉంటా అని. మీరు గమనించండి, రాయబడ్డ పేర్లు ఇలాంటి పేర్లు జీవగ్రంథమందు శాశ్వతంగా ఉంటాయి. యోబు గారిది ఉంటుంది, ఒక అబ్రహాం గారు ఉంటుంది, ఒక మోషే గారిది ఉంటుంది. ఎందుకంటే సర్వజనాలందరూ నాశనానికి వెళ్ళిపోతుంటారు. వాళ్ళ పేరు వగల నువ్వు క్షమించకపోయిన ఎడల, అయ్యా నీ గ్రంథమందు నా గురించి రాసుకున్నావు కదా, ఆ గ్రంథం నుంచి వెళ్ళి నా పేరు తుడిచి అని బతిమాడుకున్నాడు. ఎవరు? మోషే. లక్షల మందికి అడ్డుపడ్డాడు. ఎవరు? మోషే. ఇంకొక ఆయన కోట్ల మందికి అడ్డుపడ్డాయన ఎవరు? లక్షల మందికి అడ్డుపడ్డాడు మోషే. కోట్ల మందికి అడ్డుపడ్డది యేసుక్రీస్తు. తెలుసా? అందుకని నా వంటి ప్రవక్త మీ సహోదరులో పుట్టిస్తాడు. నా వంటి ప్రవక్త అంటే సహిస్తాడు, భరిస్తాడు. నేను నడిపించాను, కానీ ఈయన వల్ల మోక్షం ఈయన వల్ల పాపం వెళ్ళిపోద్ది. యేసుక్రీస్తు వల్ల పరలోకానికి మార్గం కూడా ఏర్పడుతుంది. నేను కానానికి మాత్రమే నడిపిస్తున్నాను, ఈయన పరలోకానికి నడిపిస్తాడు. నా వంటి ప్రవక్త
మీరు గమనించండి, ఆయనకి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఆయన అనుభవించాడో అంతకంటే 100 రెట్లు ఈయన అనుభవించాడు యేసుక్రీస్తు. ఆయన లక్షల మంది కోసం ఆయన పూటపడ్డాడు. ఈయనేమైపోయాడు? కోట్ల మంది కోసం, పుడుతున్న కోటాను మంది కోసం, మొత్తం పుట్టబో తరాలందరూ అన్నిటి కోసం ఒకే బలితో మొత్తం ఇదైపోయిండు సర్వమానవాళికి. అందుకని ఏమడు నన్ను గూర్చి గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం, ఇదిగో దేవా నీ చిత్తం నెరవేర్చి ఇదిగో నేను వచ్చి ఉన్నాను. బలియు అర్పణని నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. ఆ శరీరము ఎలా పనిచేయాలో 33 సంవత్సరాలు బ్రతికి చూపించాడు మొత్తం యేసుక్రీస్తు. మీరు గమనించండి, అందుకనే రాయబడిన ప్రకారము మన గురించి రాసుకున్నాడు దేవుడు. ప్రేమతో తన గ్రంథమందు జీవ గ్రంథమందు రాసుకున్న దేవుడు వేదనతో కొట్టేస్తాడంటే ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. మార్పు పొందని హృదయాన్ని చూస్తుండే దేవుడు. పరలోక సంబంధమైన వరమును రుచి చూచి ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము రుచి చూసిన తర్వాత తప్పిపోయిన వారిని నూతనపరచుట అసాధ్యము. అట్టి వారేమైపోతారు ఇక్కడ? మనుష్య కుమారుని మళ్ళీ బాహాటంగా సిలివేస్తారని చెప్పిండు. అలాంటి వాళ్ళు పేరు తుడిచేస్తారు. ఎవరి పేరు తుడిచేస్తామంటే పాపం నా ఎదుట ఎవడైతే పాపం చేస్తాడో వారినే తుడిచేస్తా కదా అన్నాడు. అంటే ఏంటి? తుడిచే ప్రేమతో రాసుకున్న దేవుడే మళ్ళీ దేవుడే తుడిచేసే స్థాయికి నువ్వు వెళ్ళావా? అంతే. రాసుకునేది ఎసులుబాటు ఏముంది? క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు బలియాగాన్ని బట్టి మళ్ళీ రాసుకునే పరిస్థితి ఉంది. మాటలిని ఒప్పుకొని కనికరం పొంది వదిలిపెట్టి మళ్ళీ ఆయన పనిలో సాకారులమై చెప్పడమో చెప్పేవారికి సహకరించడమో ఇలా సాకారుగా మారిపోయినామా ఖచ్చితంగా మళ్ళీ నీ పేరు ఆ గ్రంథంలో రాసుకుంటాడని ఖచ్చితంగా బైబిల్ స్టేట్మెంట్. దేవుడే చెప్తుంది ఖచ్చితంగా. మనం ఏ జాబితాలో ఉన్నాం మనం అనేది మనం ఆలోచించుకోవాలి. నీతిగా ఉండాలి. మన న్యాయాన్ని మన ప్రవర్తనను రుజువు చూపించుకోవాలి. ఇక్కడ బతికున్నప్పుడే, మన దేహంలో ఉన్నప్పుడే, ఆత్మ శరీరం కలిసి ఉన్నప్పుడే ఆయన సన్నిధి అని చెప్తున్నాగా ఈ దేహం, ఇందులోనే నీ న్యాయమైన ప్రవర్తనను రుజువు చూపించాలి దేవునికి. అయ్యా నా నోట ఏ కపటం లేదయ్యా, అయ్యా ఎలాంటి మోసకరమైన దురాలోచన నా హృదయంలో లేదయ్యా, నీకు ఆలయంగా నేను ఉన్నానయ్యా నా దేహం అని న్యాయమైనతో నువ్వేం చేయాలి? రుజువుపరుచుకొని ఈ మట్టి దేహాన్ని మహిమ దేహంగా మార్చుకొని మహాలోకానికి వెళ్ళాలి. అట్టి ధన్యతలో మనం అందరం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్న తలవంచుకొని ప్రార్థించుకుందాం. పరలోకమందు ఉన్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నీ మంచి మాటలు తండ్రి మాకు వినిపిస్తున్నారు, నేర్పిస్తున్నారు. చెప్పబడిన ప్రతి మాట తండ్రి నీ పిల్లలు హృదయాల్లో నాటబడి తండ్రి మేమందరం ఆ పరమునకు తండ్రి చేరాలి, నీ సన్నిధిలో ఆనందించాలి. యుగయుగాలు కోట్ల సంవత్సరాలు తండ్రి నాయన ప్రారంభము ముగింపు లేని లోకంలో నిత్యము మేమందరం ఉండే భాగ్యం మాకు దయచేయండి. మమ్మల్ని బలపరచండి. మమ్మలను, మా కుటుంబాలను, మా పిల్లలను నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ తండ్రి నీ ఉన్న మహాలోకానికి మేమందరం మాకు ఇవ్వబడిన కాలంలో మేము సిద్ధపడగలిగి ముందు కొనసాగట్టి భాగ్యము అట్టి ధన్యత నీ బిడ్డలమైన మాకు అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ విన్న ప్రతి మాట నీ పిల్లల హృదయాంతరంగాల్లో ముద్రించి నాయన మీరు వాడుకునే అర్హమైన పాత్రగా ప్రతి బిడ్డను తీర్చిదిద్దమని నిండు మనసుతో వేడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మాకు రక్షకుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పుణ్యమైన పవిత్రమైన నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి సర్వసత్యం నడిపించి సత్యమందు ప్రతిష్ఠించును కాక. ఆమెన్. అందరికీ ప్రభునామమున వందనాలు.